చిన్న తలంపు మీ మధ్యలో పెట్టాలని ఆశపడతా ఉన్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారంతా యూదా పత్రిక ఎన్నో అధ్యాయం అడగకుండా 20వ వాక్యం చదివి పెట్టండి. చాలు, అందరం చెప్దాం, మనల్ని మనము కట్టుకోవాలి అనండి. నేను ఒక మంచి మాట చెప్తాను మీకు, గుసగుసలు అడగండి, చికాగ్గా ఉండిద్ది. చక్కగా ఎల్లిగెత్తి చక్కగా మాట్లాడాలి ప్రభు సన్నిధిలో. ఎవరి మీద కుట్ర చేస్తున్నప్పుడు దుర్మార్గులు అలా గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు. మరి ఆడొచ్చాను వేసేయండిరా, చంపేయండిరా, పొడిసేయండిరా. మనం ప్రభువుని మహింపరుస్తున్నాం, దేవుని మాటను ఉచ్చరిస్తా ఉన్నాం. ఈ గ్రంథంలోని వచనాలు చదివేవాడు కానీ, వినేవాడు కానీ, ఉచ్చరించేవాడు కానీ, ఒప్పుకునేవాడు కానీ ఆయా స్థాయిలో ఆశీర్వాదాలు పొందుకుంటాడు. అంచేత చక్కగా చెప్పండి, నన్ను నేను కట్టుకోవాలి. అందరు చెప్పారా అండి? పురుషోత్తములంతా సైలెంట్గా ఉన్నారు. ఏమిటి విషయం చెప్పండి. నన్ను నేను కట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, మనల్ని మనము కట్టుకోవలసిన అపోస్తలిక పునాది గురించి గతంలో మీ మధ్య ఉన్నప్పుడు నేను దేవుని వాక్యాన్ని మీతో మాట్లాడాను. It is all about the apostolic foundation on which we need to build ourselves as a temple of God, so that God will come and dwell in us. దేవుడు దిగి వచ్చి మనలో నివసించి మనల్ని నడిపించి ఆశీర్వదించినట్లుగా దేవుడు నివసించు పరిశుద్ధ ఆలయముగా మనల్ని మనము కట్టుకోవలసిన అపోస్తలిక పునాది గూర్చి గతంలో నేను మీ మధ్య ఉన్నప్పుడు ప్రస్తావించాను. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనల్ని మనము కట్టుకున్నట్టుకు సిద్ధపరచుకోవలసిన విధానాన్ని గురించి, కట్టుకోవలసిన వాడు, కట్టుకోదలచిన వాడు తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు నా హృదయములో నిలిపిన భారాన్ని, మాటలని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. సభలో ఉన్నవారి కానీ ఆయా స్థలాల్లో ఉన్నవారు దయపాలించి ఆలకించాలని కోరుతూ ఉన్నారు. పిల్లరా, ఈ యూదా పత్రికలో వివిధములైన సంక్లిష్టమైన పరిశుద్ధ గ్రంథమంతటిలో దురవగాహమైన కొన్ని అంశములు చాలా సవిస్తరంగా, సాకల్యంగా ఒక్క అధ్యాయములోనే చర్చించాడు ఆత్మాభిషిక్తుడు, ఆత్మచేత రేపబడిన అపోస్తలులో ఒకడు యూదా భక్తుడు. ఇందులో ఒక విచిత్రమైన వ్యవహారం ఏమిటంటే, ఇదిగో సంఘమా, ప్రజలరా, దేవుడు ఆకాశము నుండి పోవాలనుకోవటంలా ఆయన వచ్చి మీలో నివసించాలని ఆశపడతా ఉన్నాడు. అందుకోసం మిమ్మల్ని మీరు దేవుడు నివసింపదగిన ఒక మందిరంగా కట్టుకోండి అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. మాట్లాడొచ్చుగా అందరు చక్కగా. ఇంతేనాక ఇంకేమైనా ఒప్పుకుందా? చెప్పడం మంచిగా. ఏమైనా మీ వాళ్ళు బతిమలించుకుంటున్నారు ఏమిటి? పిల్లరా, నాకు తెలిసి కొన్ని సంఘాలు, కొన్ని ప్రాంతాలలో చాలా పొదుపుగా సంవత్సరానికి ఒక 2 హల్లెలూయాలు చెప్తారు. క్రీస్తు నేడు పుట్టెను, ఆ తర్వాత మళ్ళీ క్రీస్తు నేడు. ఈ లోపు ఈ పదంతో వాళ్ళకి పెద్ద అవసరం పడదు. ఎక్కువ సార్లు హల్లెలూయా వినిపిస్తూ కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది వాళ్ళకి. హల్లెలూయా బ్యాచ్ లో ఉన్నారు వీళ్ళు అని మనకు ఒక ట్యాగ్ లైన్ తగ్గించడానికి కూడా వారికి పెద్ద ఇబ్బంది అనిపించదు. మనకున్న బాధ ఏమిటంటే, ఒకవేళ పొరపాటున ఎట్లాంటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు పొదుపుగా స్తోత్రాలు చెప్పేవాళ్ళు పరలోకం దాకా వచ్చే గ్యారెంటీ ప్రభు చేతవేగా. ఒకవేళ అక్కడ దాకా వస్తే అక్కడ జరుగుతున్న నాన్ స్టాప్ స్తోత్రాల హడావుడు చూసి విసుగొచ్చి బయటకు వచ్చేస్తారు, ఉండలేరు అక్కడ. మా చర్చలు ఎప్పుడో సంవత్సరానికి 1-2 చెప్పేవాళ్ళు. హల్లెలూయా, తెల్లవారులు ఇదే గోల్లా ఉంది, మనం భరించలేం, పోదాం బయటకన్నీ, పరలోకం నుంచి పారిపోయి రావాలి. ఆ పరిస్థితి రేపొద్దున పరలోకంలో ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా యుగయుగాలు ఉండాలనుకుంటే ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మంచిది. ఎంతకన్నా సువార్త ఇవ్వలేదు ఈ పూటకి. స్తోత్రం చెప్పండి చక్కగా. శబ్దం హల్లెలూయా. దేవుని ప్రజలారా, నేను ఒక మనవి చేస్తున్నాను, నా ముఖం చూస్తూ వినండి. అలా చూస్తారేంటి? చెప్పండి. ముఖం చూస్తూ గురుముఖస్య విద్య లభ్యతే అంటాడు శాస్త్రం కూడా. గురుముఖంగా విద్య లభిస్తుంది. అంతర్ముఖంగా, అన్యముఖంగా, పరముఖంగా కూర్చుంటే ఏమిటి సుఖం? ఏముండదు. చక్కగా
గురుముఖంగా వినాలి. బైబిల్లో కూడా యోహాను గారు ఏం చేశారు? మాట్లాడుచున్న వాని వైపు తిరుగగా పద్మాసనం నుంచి పరలోకానికి ప్రమోషన్ వచ్చింది ఒక దెబ్బకి. పరిస్థితులు ఒక రేంజ్లో మారిపోతాయి అంతే. మాట్లాడుచున్న వాని వైపు నిన్ను త్రిప్పుకొని జాగ్రత్తగా వినగలిగితే, టర్న్ యువర్సెల్ఫ్ టు ద వన్ హూ స్పీక్స్ టు యు. నీతో మాట్లాడుచున్న వాని వైపు తిరుగు. స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వచ్చిన మాట చెప్పేసి నేను ముందుకెళ్తాను. తెనాలి రామలింగుడు యొక్క చమత్కారం ఇది. ఏమంటాడంటే, పొద్దున్నే రాజుగారి దగ్గరికి వెళ్తున్నాడంటే తెనాలి రామలింగుడు. అతగాడు వచ్చాడంటే ఏదో చిక్కు ప్రశ్న అడుగుతాడు, ఇబ్బంది అని. రాజుగారి కిటికీలోంచి పొద్దున్నట్లు చూస్తే అంత దూరం నుంచి కనిపించాడంటే తెనాలి రామలింగుడు. వామయుడు వస్తున్నాడు, తలకాయ తింటాడు పొద్దున్నని. రాణి గారికి వాడు వస్తున్నాడు కానీ నేను బయటికి వెళ్ళానని చెప్పు, లేనని చెప్పు, పొద్దున దేవుడు పడతాడని చెప్పి లోపల గదిలోకి వెళ్ళి కూర్చున్నట్ట. ఈ రాజుగారి కిటికీలో చూసి తప్పుకోవడం వాడు అక్కడే చూసేశాడు. వచ్చి అమాయకంగా, అమ్మా రాజుగారు లేరా అన్నట్ట. లేరయ్యా, బయటికి వెళ్ళారు అని చెప్పాను పాపం ధర్మపత్ని యథార్థంగా. అప్పుడు ఇతగాడు అంటాడట, వెళితే వెళ్ళారు కానీ అమ్మ ఈసారి వెళ్ళేటప్పుడు కిటికీలో తలకాయ పెట్టకుండా తీసుకెళ్ళమని చెప్పు. ఇంత కిటికీలో తలకాయ కనిపించింది, మార్కెట్కి వెళ్తా మర్చిపోయినట్టున్నారు, తలకాయ కూడా పట్టుకెళ్ళమను. నేను అంటున్నాను, రాజుగారికి కిటికీలో తలకాయ పెట్టాడో పట్టుకెళ్ళాడో కానీ నేనైతే రేపుట్టుకోవటానికైనా చేతులు ఇంటికాడ పెట్టకుండా తెచ్చుకుంటే మంచిది. మీరు చాలా మంది స్తోత్రాలు చెప్తున్నప్పుడు అయ్యో చేతులు తెచ్చుకుంటే బాగుండేది, ఇంటికాడ ఉండిపోయినాయి అట్ట అన్నంత దీనంగా, భారంగా, ఘోరంగా నా వైపు చూస్తూ ఉంటే వేదన కలుగుతుంది. భక్తులారా, ఇవాళకి తెచ్చుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తి ఓ మంచి స్తోత్రం. ఇంకా చాలా మంది మీ కిటికీలు పరీక్షించుకున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు వచ్చి మనలో నివసించాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి అందరూ. దీనికి సంబంధించి ప్రతిష్టాత్మకమైనటువంటి సబ్జెక్టులు ప్రపంచాన్ని బోధించబడ్డాయి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నాలో నివసిస్తాడు అని అంటే ఇంతకన్నా భాగ్యం ఏముంది అని ఆనందపడేవారు, ఆరాటపడేవారు ఎందరో భక్తులు ఉంటారు. హృదయమే నీ ఆలయం క్రీస్తుని ఒకరు పాడితే, దేహమే దేవాలయం మరొకరు పాడారు. రెండు కూడా అర్థ సత్యాలే, సంపూర్ణ సత్యాలు కావు. హృదయం ఆలయంగా మరిస్తే మిగతాది నువ్వు వాడుకుంటావా? ఏం చేసుకుంటావు? 2 పోర్షన్లు కట్టి ఒకటి నువ్వు రెంట్కి ఇచ్చుకున్నట్టుగా ఉంది ఆ పాట. దేహమే దేవాలయం అయితే ఆత్మలో నువ్వు మహారాజు అయి నీ మనసుకు నీవే మానస మందిరానికి మహాచక్రవర్తి అయి ఎరుకుంటావా జీవితాన్ని? అది కాదు. నీవు అంటే ఏమిటి? నీ మనసా, నీ ప్రాణమా, నీ ఆత్మ, నీ శరీరమా? ఏది నీవంటే? ఇవన్నీ కలిస్తేనే నీవు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమంటే నీ ఆత్మ లేకుండా నీ శరీరం ఒకటే నీవు అవుతావా? చెప్పండి మాట్లాడండి, పర్వాలేదు, చక్కగా మాట్లాడండి. ఇప్పుడు నేను ఉన్నానండి, నా ఆత్మ ఒక జఫన్యా, నా శరీరం ఒక జఫన్యా, నా మనసు ఒక జఫన్యా, 3 జఫన్యాలా? 3 కలిస్తే ఒక జఫన్యా. అందులో ఏ ఒక్కడిని బీకేసినా సంపూర్ణ జఫన్యా కాదు. ఉదాహరణకి ఇలా మాట్లాడుతూనే ప్రభు చిత్తమే పిలిస్తే ఇక్కడ కుప్పకూలు చచ్చిపోయారు అనుకో, ఇప్పుడు అయ్యగారికి భూస్థాపన కార్యక్రమం స్టార్ట్ చేయాలి. ఇంతవరకు మన మధ్యలో వాడబడిన జఫన్యా ఇక లేడు. అప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు వచ్చి ఏ జఫన్యా ఎక్కడే ఉన్నాడుగా అన్నారు అనుకో, నా శవాన్ని చూపెట్టి ఆయన ఏమంటారు? ఒరే జఫన్యా వెళ్ళిపోయాడు రా, ఇది జఫన్యా శరీరం, జఫన్యా శవం, ఇతడు జఫన్యా అనలేరే. ఒట్టి శరీరాన్ని శవం అంటారు. అలాగే శరీరం లేకుండా ఒట్టి ఆత్మ వస్తే దయ్యం భూతం అంటారు. కోలు పెట్టేస్తారు. నా శరీరం లేకుండా నేను వచ్చాను అనుకో, అది కరెక్ట్. కాబట్టి ఇటు ఆత్మ ఇటు శరీరం అన్ని ఏకకాలములో ప్రత్యక్షమైతేనే ఒక సంపూర్ణ వ్యక్తి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు దేవుని ఆలయం. నో యు నాట్ యువర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ గోస్ట్. మీరు దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీరు అంటే ఏమిటి? మీ ఆత్మ, మీ ప్రాణం. అందుకనే పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చివరి వచనాలలో ఆయన రాకడ దినము వరకు మీ ప్రాణమును, ఆత్మను, దేహమును నిందారహితముగా కాపాడుటకు ఆయన నమ్మదగిన దేవుడు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పుదాం ఒకసారి. మనం హల్లెలూయా. మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. రాకడ దినము వరకు
మనల్ని ప్రాణాత్మ దేహములలో నిర్దోషముగా నిలుపగలిగిన దేవుడు నమ్మకమైన వాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యాన్ని మీరు ఆలోచన చేస్తే, మన ప్రాణాత్మ దేహాలు కలిస్తే దేవుని ఆలయం. ప్రాణమో ఆత్మో దేహము విడివిడిగా కాదు. అంచేత హృదయాన్ని ప్రభువుకి ఇచ్చే శరీరాన్ని వాడుకోవడం, శరీరాన్ని మాత్రం అలంకరణపై తెల్లని వస్త్రములతో సంపూర్ణ వైరాగ్యముతో సిద్ధపరిచి, ఆత్మలో లోపట కోరికలు, ఆశలు, అలాగే రాజ్యం చేయడం, ఇవేమి నీవు దేవుని మందిరముగా మలచబడుటకు ఉపయోగపడేవి కాదు అని జ్ఞాపకం చేస్తున్నాను. అంచేత ప్రాణాత్మ దేహములను దేవుని మందిరముగా సిద్ధపరచుకొనవలసిన ఆధ్యాత్మిక అవసరాన్ని మనము కలిగి ఉన్నాం. వింటున్న వాళ్ళం ఒకసారి స్తోత్రం అని చెబుదాం పిల్లరా. అయితే నిన్ను నువ్వు ఎలాగున ఒక దేవుని మందిరముగా కట్టుకోగలవు? కట్టుకోవాలంటే ఏం చేయాలి? ఏ జాగ్రత్తలు పాటించాలి? చూడండి, ఒక సింపుల్ రీజన్ చెప్తున్నాను. ఏమిటంటే, ఇక్కడ ఎవరిలో ప్రభు నివసిస్తాడో వారే అక్కడ ఆయనతో నివసిస్తారు. వెరీ సింపుల్ ఈక్వేషన్, గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ ఎవరిలో ప్రభు నివసిస్తాడో అక్కడ వారే ఆయనతో యుగ యుగాలు ఉండగలుగుతారు. ఇక్కడ ప్రభువు నివసించడానికి సరిపడ హృదయ స్థితి మన దగ్గర లేకపోయినా, పరలోకంలో యుగ యుగాలు ప్రభువుతో ఉండిపోదాం అనుకుంటే అది సాధ్యం కాదు. ఇక్కడ దైవజనుడితో ఏకీపించకపోయినా, దైవజనుడి మీద ప్రేమ లేకపోయినా, గౌరవం లేకపోయినా, ఎదురుపడినప్పుడు వందనాలు చెప్పి ఏదో మర్యాద నటించి చర్చిలో సభ్యత్వం కొనసాగిపోవడం సాధ్యపడుద్దేమో గాని, హృదయమును దేవుని మందిరముగా మార్చుకోకుండా ప్రాణాత్మ దేహములను పరలోకములు ఉన్నట్టుగా కొండ మీద మోషేకి చూపించినటువంటి ప్రత్యక్ష గుడారములోని భాగములుగా ఏంటవి? ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలములుగా ఎవరు ఈ ప్రాణాత్మ దేహములను, శరీరమును ఆవరణముగా, మనస్సు లేక ప్రాణమును పరిశుద్ధ స్థలముగా, అంతరంగ హృదయమును ఆత్మను అతి పరిశుద్ధ స్థలముగా ఎవరు సిద్ధపరచుకోలేరో, ప్రభు నివాసముగా ఆయన దిగి వచ్చి ఆశీనుడు కాగల మందసంపై కరుణాపీఠముగా ఎవడు తన హృదయ సీమను నిలబెట్టుకోలేడో వాడు నిత్యత్వములో ప్రభువుతో ఉండే భాగ్యం కష్టం, అసాధ్యం. అంచేత యుగ యుగములో మనము ఆయనతో నివసించున్నట్లు ఇప్పుడిక్కడ ఆయన మనలో నివసించవలెను. ఆమేన్ చెప్తారా మంచిగా? ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే ఆయనతో విడిచి వాగ్దాన దేశమునకు సాగిపోవడానికి ఎర్ర సముద్రాన్ని దాటారు, ఆయన మహదానందముగా ఆకాశమును చీల్చుకొని, గగనమును చీల్చుకొని మోషేని పిలిచి మాట్లాడుతున్నాడు. మోషే, నాకిక పరలోకంలో ఉండబుద్ధి కావట్లేదు నాన్న, నేను కూడా కిందకు వచ్చేస్తా, నేను మీతో నివసిస్తాను. స్తోత్రం, హల్లెలూయా. ఇన్ని లక్షల మంది విమోచించబడ్డ ప్రజలుంటే ఎవరు వాళ్ళు? ఇక మాకు ఐగుప్తు వద్దు అనుకున్న ప్రజలు. ఐగుప్తులో డబ్బు ఉన్నా, ఐగుప్తులో బ్రతుకు గ్యారెంటీ ఉంది, బానిసత్వం ఏదో చేతో వస్తే 4 మెతుకులు దొరుకుతున్నాయి, అప్పుడప్పుడు చేపల కూర కూడా దొరికిందని వాళ్ళ సాక్ష్యం ఉంది. ఏదో రకమైన బతుకు, తిండికి గుడ్డకి లోటు లేకపోతే చాలు అనుకునే జీవిత గ్యారెంటీని కాదనుకుని దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వాళ్ళు మాకు ఐగుప్తు కంటే, ఇక్కడ ధన వ్యామోహాల కంటే, సుఖభోగాల కంటే, ఉద్యోగ భద్రత కంటే, ఆహార భద్రత కంటే భయంకరమైన శ్రమతుకున్న ప్రయాణమైన వాగ్దాన దేశము చేరిపోతే మాకు కావాలి. స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఎవరైతే ఐగుప్తు మాకు వద్దనుకున్నారో, ఎవరైతే అరణ్య మార్గమైనా పర్వాలేదు వాగ్దాన దేశం మాకు కావాలని కోరుకున్నారో ఆ ప్రజలు ప్రభువు నివసింపగోరిన ప్రజలుగా బైబిల్లో వర్ణించబడ్డారు. ఐగుప్తు అంటే మీకు తెలుసు కదా, లోకము, పాపం, ఈ భయంకర జీవితం అని. లోకం అంటే మీరు విన్నారు కదా, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మని. అంటే ఎవరైతే ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మ తుచ్చమైన అభిలాషల జీవితం అనకొద్దు, ఎన్ని శ్రమలైనా అనుభవించి వాగ్దాన దేశం చేరిపోతాను అని ఈ ఆశలకు దూరంగా వాగ్దాన దేశం వైపు వడివడిగా అడుగులు వేస్తూ వస్తున్నారో వారిలో నివసించడానికి దేవుడు గగనమును చీల్చుకుని దిగి వస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నాకు ఉండబుడ్డు కావట్లేదు, నా పరలోకంలో వచ్చేస్తాను, ఇక మీతోనే ఉంటాను, మీలోనే ఉంటాను. 2 కోట్ల మంది నా కుమారులు కడ
కడగబడిన వారై పస్కా బలి పశువు రక్తములో శుద్ధీకరించబడి నీటి బాప్తిస్మానికి సాదృశ్యముగా ఎర్ర సముద్రము ద్వారా విమోచించబడగా, ఇంతమంది విమోచించబడిన కడగబడ్డ ప్రజలు 20 లక్షల స్వరూపం మీద నడయాడుచుండగా సేవకుల మధ్య ఇంకెందుకు కూర్చోవాలి, కుమారుల యుద్ధకు వచ్చేస్తాను అన్నాడు. స్తోత్రం చెబుదాం ఒకసారి. పరలోకంలో దూతలు ఎవరు ఆయనకి? పరిచారకులు, సేవకులు. కానీ మనల్ని ఆయన కుమారులుగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు ఈ కుమారులలో నివసించాలనుకున్నాడు. అందుకే ప్రభు ఏమన్నాడు, నాన్నకి నాకు ఉండబుద్దు గట్లేదు, వచ్చేస్తారు భూమి మీదకి అన్నాడు. పోని మోషన్ పని ఇంకెందుకు కాల్సి ప్రభు వచ్చాయి, నీ వస్తే అంతకన్నా భాగ్యమా, నేనే పంచలన పడుకుంటా, నా గుడారం నీకు ఇచ్చేస్తానయ్యా. ఇది నువ్వు కోరుకున్న లేవీయుల గోత్ర గుడారం ఇది. అహరోను అంటాడు, మేము కూడా ఏం తక్కువ కాదు, మేము లేవి గోత్రమే, నేను ప్రధాన యాజకుడు, నా గుడారం ఇస్తా యేసయ్యకి, నా ప్రభు వచ్చాయి. మనం ప్రభు అంటాడు, నేను ఎవ్వరి గుడారంలో ఉండను. ఒకవేళ మీ గుడారంలో పాపము లేకపోవచ్చు, అంత మాత్రం చేత ఉండను. నేను నా కోసమే మలసబడిన, నేను చూపించిన కొలతలతో పద్ధతిలో నిర్మించబడిన ఒక గుడారం కడితే తప్ప నేను రాను అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే విమోచించబడినంత మాత్రము చేత ప్రభు వారిలో నివసించడానికి ఇష్టపడాలా? వారు ఒక మందిరము కడితే తప్ప ఆయన ఉంటాను అనలేదు. అంచేత నీవు కూడా ఈ రోజున చర్చికి వస్తున్నావుగా, మారు మనసు పొందావుగా, బాప్తిస్మాన్ని పొందావుగా, కొత్త గొప్ప తునోపనువ చెల్లించుకుంటూ భక్తి చేసుకుంటున్నావు కదా, ఇవి సార్లు నా ప్రభు నాలో నివసించడానికి అనుకోవద్దు. నిన్ను నీవు ఒక దేవాలయముగా కట్టుకోవాలి. Unless and until you build yourself as a temple of the Holy Ghost, the Holy God will not come and dwelleth in your life. నిన్ను నీవు దేవాలయముగా మలచుకుంటే, నిర్మించుకుంటే తప్ప ఆ పరిశుద్ధ దేవుడు నీ యందు నివసించడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. మరి నువ్వు కట్టుకోవాలంటే ఏం చేయాలి? ప్రియులారా, మిమ్మల్ని మీరు కట్టుకోనండి అన్నాడు. ఇప్పుడు ఓ మాట అంటాను, అబ్బాయి జాగ్రత్త ఇల్లు కట్టుకో అని చెప్పా. అయ్యా జీవితంలో ఇదే ఫస్ట్ ఇల్లు కట్టుకోవడం, ఇంతకు ముందు 10 ఇల్లు కట్టిన వాళ్ళేం కాదు, పెద్ద అనుభవం లేదు నాయన, మీరే కొన్ని జాగ్రత్తలు చెప్పండి అయ్యా అని అడిగితే, కొన్ని సలహాలు ఇవ్వండి అని అడిగితే, అప్పుడు ఆయన ఏం చెయ్యాలి? మనలో మనమాట చక్కగా లోతైన పునాది తీసి ఓ పటిష్టమైన పిల్లర్స్ వేసి చక్కగా కడుతున్న గృహం దగ్గర తీసుకెళ్ళి, చూసావా ఇంత చక్కగా లోతైన పునాది వేసుకోవాలి, ఇలాంటి రాడ్స్ వాడాలి, ఈ సిమెంట్ వాడు, ఈ మెటీరియల్ వాడు, ఈ నిపుణత గల పని వారిని వాడు అంటూ చక్కగా కట్టుకున్న భవనాలు చూపి, నువ్వు కూడా ఇట్లా కట్టుకోనా అంటే మనకు సులువుగా ఉండుద్ది పని. కానీ విచిత్రం ఏంటి తెలుసా? కాబట్టి ఇలా కట్టుకోండి మీరు అన్నాడు కదా అంటూ అంతకు ముందు తమ్మును తాము కట్టుకున్న వారిని చూపెట్టి, చూసావు ఎలా కట్టుకున్నాడు, నీవు కూడా అలా కట్టుకో అని చెబితే సులువుగా ఉండేది మనకి. కానీ ప్రభు స్టైల్ ఏంటి తెలుసునా? ఆయన శైలి తమ్మును తాము కట్టుకున్న వారిని చూపెట్టకుండా వరుస పెట్టి తమ్మును తాము కూర్చుకున్న వారిని చూపెట్టాడు. 6వ వచనం లగాయితు, ఇంకా చెప్పాలంటే 5వ వచనం లగాయితు. తమను తాము కూర్చుకున్న వారి జీవితాలు వరుసగా చూపెట్టి, చూశారు కదా, మీరైతే జాగ్రత్త కట్టుకోండి అన్నాడు. దిస్ ఇస్ వాట్ ద హోలీ స్పిరిట్ గాడ్ స్టైల్. ఇది పరిశుద్ధాత్మ దేవుని శైలి. అంటే మనల్ని మనము కట్టుకునే ముందు బాగా కట్టుకోలేక కుప్పకూలిపోయిన వారి కట్టడములను అనబడిన జీవితములను ప్రభు మనకు వరుసగా చూపెడతా ఉన్నాడు. తమను కూర్చుకున్న వారి జీవితాలని చూపెట్టి, కాబట్టి నిన్ను నీవు జాగ్రత్తగా కట్టుకోవాలన్నాడు. స్తోత్రం చెప్దాం, చెప్పాలి మంచిగా. హల్లెలూయా. అరే అల్లచల్లగా తిరిగాడు, ఫెయిల్ అయిపోయాడు, ఎదవాసలు వేసి స్కూల్కి వెళ్ళకుండా మధ్యలో ఆడుకొని పాటలు పాడి మళ్ళీ టైంకి ఇంటికి వచ్చేసి దగా చేసిన వాడు పోయాడు. మా మట్టికి బాగా చదువుకోరే అటుండమాక అని చెప్పినట్టు వాళ్ళు తమను తాము కూర్చుకున్నారు. నీవైతే జాగ్రత్తగా కట్టుకో. అలా కూర్చుకున్న వారి పరిస్థితి కూడా ఎలా చెప్పాడంటే, వారు నిర్జల మేఘాలు అనగా నీరు లేని మేఘం, గాలి ఎట్టు కొడితే కొట్టుకుపోతుంది, కాయలు రాలి
ఫలములు లేక 2 సార్లు చచ్చి వేలతో పెళ్ళగింపబడ్డ చెట్లు వారు అన్నాడు. వారి కొరకు కాలాంధకారం భద్రపరచబడింది అన్నాడు. వారికి అవకాశమైన మార్పు పొందటానికి అన్నాడు. వారు మార్గము తప్పిన చుక్కలు అన్నాడు. వారికి నిత్య నాశనమే అగ్నిగుండములో కాలాల్సిందే అన్నాడు. అన్ని చెప్పి కాబట్టి మీరైతే మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కట్టుకోండి అన్నాడు. స్తోత్రం చెబుదాం ఒకసారి ఇంకా మంచిగా. హల్లెలూయా శబ్దం. హల్లెలూయా. మనల్ని మనము కట్టుకోవాలంటే ఈ మాట జాగ్రత్తగా మనసులో నోట్ చేసుకోండి. స్తోత్రం చెల్లింతును, స్తోత్రం చెల్లింతును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ మంచిగా హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. ఈ రాత్రి ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నారు? మనల్ని మనము అందరూ చెప్పలేదేమండి? భక్తులారా మాట్లాడండి, చెప్పండి. మనల్ని మనం ఏం చేయాలి? ఇక్కడ బైబిల్లో ప్రభు చాలా మందిని చూపెడుతున్నాడు. వాళ్ళు ఏం చేసుకున్నారంటే తమను తాము కూర్చుకున్నారు. మాట్లాడాలి. కొంతమంది నోట్లో బెల్లం కట్టబెట్టి కూర్చున్నట్టుగా నోరు మూసుకొని కూర్చున్నారు. ఏమిటి? బైబిల్ నోరు బాగా మూసుకున్నాడా, బాగా తిరుమన్నాడా? మరేమి నోట్లో ఏమైనా పదార్థం ఉందా? దరిద్రం. స్తోత్రం. చక్కగా స్తోత్రం చెప్పండి. నోరు పెగలటం లేదు, సరుకున్నట్టుగా నోటు నిండాను. మొన్న రైల్వే స్టేషన్ ఒకటి తగిలాడు నాకు. వాడు దొంగ క్రైస్తవుడు అనుకుంటా. నన్ను చూడగానే అన్నాడు, ఏం పోయే నూనె వందనాలు చెప్పొచ్చు కదా నేను అనుకొని, ఆ వందనాలు అన్నా అన్నాను. అట్ట అన్నా కన్నా వందనాలు అంటాడు అన్నాడు. ఏనా బాగున్నా అంటే ఎట్ట ఏంటో సంగతులు అంత క్షేమేనట. నాకు అడుగు డౌట్ వచ్చింది, తేడాగాల్లో ఉన్నాడని. ఓకే వెళ్ళొస్తానంటే అని 2 అడుగులు ముందేసాక నువ్వు ఆడి మీద నిఘా ఉందగా, 2 అడుగులు ముందేసి వెనక్కి తిరిగా. అదే చాలా చాలా ఫాస్ట్గా ఉన్నావు సబ్జెక్టు. స్తోత్రం. నోటి నిండా దరిద్రం ఉంది, తుప్పుకు చూశాడు. ఆ దౌర్భాగ్య సన్నివేశం దురదృష్టవంతమైన కళ్ళతో నేను చూశాను. వామ్మో, అట్టి స్థితి మీలో ఎవరికైనా కలదా? ఏమిటా చూపు? ఉంటే ఉంది, లేకపోతే లేదని చెప్పు. చేతపడి నేర్చుకున్నావా ఏమిటి? స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా శబ్దం. హల్లెలూయా. దేవుని ప్రజలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఈ రోజున తమను తాము కూర్చుకున్న వారి జీవితాలు చూపెట్టి మీరైతే అలాగున కాక మిమ్మల్ని మీరు కట్టుకోండి అని చెప్తా ఉన్నాడు. అంటే ఎవడైతే తనను తాను కట్టుకోవాలి అనుకుంటాడో కూలిపోయే ఆ ప్రమాదకర లక్షణములను జాగ్రత్తగా వదిలించుకునే భక్తి చెయ్యాలి మొదట. ఆమేన్. మాట్లాడరా మీరు? అంచేతనే ప్రభు అంటాడు ఇక్కడ, వరుస పెట్టి కూలిపోయినందరూ బతుకులు చూపెట్టి, అరే చూసారా మీరు, కాబట్టి మీరు జాగ్రత్త కట్టుకోండి అన్నాడు. అంటే మనలో కూర్చుకునే ఆ లక్షణాలను జాగ్రత్తగా మనం పరిశీలన చేసి అవి మనలో లేకుండా ఉంటే తొలగించుకొని జాగ్రత్త పడగలిగితే దేవుడు నివసించే పరిశుద్ధ ఆలయముగా, ఒక మహిమ గుడారముగా మనల్ని మనము కట్టుకొనగలుగుతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి తమను తాము కూల్చుకున్న వారు ఎవరు అని అడిగితే సుదీర్ఘంగా మాట్లాడు, కొద్ది నిమిషాలు తేల్చేస్తాను కానీ శ్రద్ధగా నా మాటలు ఆలకిస్తూ వినండి పిల్లలు. ఏమంటాడంటే 6వ వచనంలో దేవదూతల ప్రస్తావన తీసుకొస్తాడు. అక్కడ మాట్లాడుతూ ఏమంటాడంటే, తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలు. ఆయన రాస్తుంటాడు, మహాదినమును జరుగు తీర్పు వరకు కటిక చీకటి గల బెలములో
నిత్య పాశములతో బంధించి భద్రం చేశాడు. వారు భద్రము చేయబడ్డారట. చెప్పండి ఒకసారి అందరూ మాట. వారు దేనికోసం అండి భద్రం చేయబడ్డారు? వారు గాఢాంధకారములో అగ్నిగుండములో కాలిపోవడానికి, మహాదినమున జరుగు తీర్పులో దోషులుగా కోట్లాది మంది దూతల ముందు, అసంఖ్యాకమైన పరిశుద్ధుల ముందు తీర్చబడి, ఈ కారణాలను బట్టి వీరిని నిత్యాగ్నిగుండములో పడద్రోయించున్నారని ప్రకటన చేసి, ఎన్నటికి ఆరని ఆ భయానకమైనటువంటి అగ్నిగుండములో వారిని తోసేస్తాడట ప్రభు. అంచేత అందుకోసం వారిని పాతాళములో వారి కోసం సపరేట్ గా కటిక చీకటిగా బిలము అనే ఒక సెల్ని తయారు చేసి తమ ప్రధానత్వమును నిలుపుకొనక సొదొమ గొమొర్రా ప్రజల వలెనే పర శరీరానుసారులై పచ్చి శరీర సంబంధమైన వ్యభిచారములో పడిపోయినటువంటి ఆ దేవదూతలను దేవుడు నిత్యాగ్ని గుండం కోసం కటిక చీకటి గల బిలము అనే దాంట్లో బంధించి భద్రం చేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ మాటలను మాట్లాడుతున్నప్పుడు బహుశా మీలో దేవదూతలు శరీర సంబంధమైన పాపం చేయటం ఏంటి, వీడికి మతి ఏమన్నా పోయిందా? వాళ్ళ ఆత్మలు కదా, వాళ్ళకి శరీరాంగములు ఉండవు కదా, మతి భ్రమించి పిచ్చి మాటలేమో మాట్లాడుతున్నాడేమో అని మీరు అనుకోవలసిన అవసరం లేదు. నన్ను గురించి నేను ఒక మంచి మాట చెప్పుకోవాలి అంటే, గొప్ప విశేషమైన ప్రత్యక్షతలు నాకేమీ లేకపోయినా ఓ గ్యారంటీ మాట ఏంటి తెలుసా? బైబిల్లో లేని చెప్పే ధైర్యం అయితే నాకు లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతగాని గ్యారంటీ. దేవుని బిడ్డలారా, ఇక్కడ మాట్లాడుతూ తమ ప్రధానత్వమును గెలిచినటువంటి దేవదూతలు అంటూ, వారు పర శరీరానుసారులైరి అంటే ఆత్మ సంబంధమైన అర్థాలేమైనా తీసే మర్మాల ప్రసంగికులకు కొదువలేదని ప్రభువుకు తెలుసు గనక ఆయన ఏమన్నాడంటే, ఆ ప్రకారమే సొదొమ గొమొర్రా ప్రజలను వీరి వలనే పర శరీరానుసారులైనందున అంటాడు. గమనించారా మాటను మీరు? ఆ ప్రకారమే. ఏ ప్రకారమే? తమ ప్రధానత్వమును విడిచిన దేవదూతలు శరీర సంబంధమైన పాపము చేసిన ప్రకారమే సొదొమ గొమొర్రా ప్రజలు కూడా పర శరీరానుసారులైనందున నిత్యాగ్ని తండన అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు దేవదూతలు ఏ టైపులో పాపం చేశారో పక్కన పెడితే, సొదొమ గొమొర్రా ప్రజలు చేసింది ఆత్మ సంబంధమైన వ్యభిచారమా లేక శరీర సంబంధమైన వ్యభిచారమా? ஒரு నాయనో అంటే సొదొమ గొమొర్రా ప్రజలు చేసిన వ్యభిచారం ఆత్మ సంబంధం వ్యభిచారమా? ఓరు మీ పాండిత్యం ఎట్లా వర్తిల్లింది ఏమంటారా నాయనోయ్? స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా చెప్పరే. వాళ్ళ చెంత నీచమైన శరీర సంబంధ వ్యభిచారం చేశారు సొదొమ గొమొర్రా ప్రజలు. ఓవి వరుసలు మర్చిపోయి తుచ్చమైన పాపాలు చేశారు వాళ్ళు. పురుషులతో స్త్రీలతో అవాచ్యమైనది చేశారని మండిపడ్డాడు దేవుడు. తట్టుకోలేక భరించలేక మహాదినముల జరుగు తీర్పు వరకు ఆగలేక నింగిని చీల్చి నిప్పులు కురిపించి ఆ పాపాన్ని కాల్చి వేస్తే తప్ప దేవుని కోపాగ్ని చల్లారలేదు. అంత నీచమైన భ్రష్టమైన శరీర సంబంధమైన వ్యభిచారం చేశారు సొదొమ గొమొర్రా ప్రజలు. అలాంటి శరీర సంబంధమైన కామాతురతకు సంబంధించిన వ్యభిచార పాపాన్ని ప్రస్తావిస్తూ ఆ ప్రకారమే ప్రధానత్వమును నిలుపుకొలను దూతలు కూడా చేశారు అన్నాడు. స్తోత్రం. ఇప్పుడు ఆ తగువంతా రేపనగానే ఒక ముక్క చెప్తాను. దేవదూతలు సకలాంగములు కలిగిన సంపూర్ణ పురుషులు. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవదూతలు దేవుని కుమార్తెలు కాదు, ఆయన కుమారులు అని రాసుకున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుని కుమారులు అని పరిశుద్ధ గ్రంథం దేవదూతల గురించి స్పష్టంగా మాట్లాడుతోంది. వారు లైంగిక సంబంధమైన పాపములు చేయరు, చేయకూడదు. కానీ
లైంగిక సామర్థ్యము కలిగిన సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన పురుషులని లోపము లేనివారు అన్న సంగతిని మనము గ్రహించాలి. అసలు పరిశుద్ధత అంటే అర్థం ఏంటో తెలుసా? పాపము చెయ్యకపోవడం పరిశుద్ధత కాదు. పాపము చేసే అవకాశాలు ఉండి కూడా చేయకపోతే. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీరు మాట్లాడటం లేదు బాగా, చక్కగా స్తోత్రం అనండి. ఒక ఊర్లో గుడ్డివాడికి సన్మానం చేస్తున్నారటండి. గుడ్డివాడికి సన్మానం. పాప అతగాడికి అర్థం కాలా. శాలువాలు కప్పుతున్నారు, పూదండలు వేస్తున్నారు. ఆహా, ఇంత నీతిమంతుడు మనము కానగలమా విశ్వములు అంటూ బిరుదులు ప్రకటన చేస్తున్నారు, కవితలు చదువుతున్నారు. వాడు ఇబ్బంది పడిన ఆయన, ఇంతకీ నేను చేసిన ఘనకార్యం ఏమిటో చెప్పండి రా బాబు, సన్మానం చేతురు గాని అన్నాడట. అప్పుడు ఆ పెద్దలనంట, నీకు దొంగ బుద్ధి లేదు అనేది మా పరీక్షలో తేలింది, అందుకే నీకు సన్మానం అన్నానట. నాకు దొంగ బుద్ధి లేదని మీకు ఎలా తెలిసింది అన్నాడట ఆ దొంగవాడు, ఆ గుడ్డివాడు. గత రాత్రి నీ మీద నిఘా పెట్టావు, నీకు దొంగ బుద్ధి ఉందా లేదని. ఓ కళ్ళున్న వాడికి నీకు కలిపి భోజనం పెట్టి మీరు భోజనం చేస్తున్న పల్లెల ముందు ఓ వజ్రపు టొంగడాన్ని పెట్టాం, తెస్తావా తీవా అని చూసాం. నువ్వు అసలు ఆ ప్రయత్నమే చేయలేదు, అందుకే నీకు దొంగ బుద్ధి లేదని మేము తేల్చేసి సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నాం అన్నారట. అన్నాడంటే ఈ మొక్క రాత్రి చెప్పవచ్చు కదరా, తడి వేసిన లాగైతే జాగ్రత్తగా. వాడు దొంగతనం ఎందుకు చేయలేదు? చేసే ఫెసిలిటీ అడిగి లేదు కాబట్టి వాడు నీతిమంతులు అనొచ్చా మనం? పాపము చెయ్యకపోవటం పరిశుద్ధత కాదు. పాపము చేసే పరిస్థితులు, అవకాశములు, శోధన వచ్చినా చేయకపోతే దాన్ని పేరు పరిశుద్ధత. స్తోత్రం అనాలి మీరు. అప్పుడు ఎప్పుడు స్తోత్రం చెప్పాలి కూడా వేరే పని రాదా మనకి? ఎప్పుడు చివరిదాకా బండి తోయటమే, తోపుడు బండి. ఇక తాడి చెట్టు కడదాకా తోసే కాడికి నువ్వెందుకు, ఎవడో నెక్కొచ్చు. ఇంకా తోపు తోతే పోవాలి, ఇదే పని ఏంటి, చచ్చిపోయింది అక్కడ రాకుండా వచ్చేది లోపు. స్తోత్రాలు చెప్పు, చెప్పండి గట్టిగా. ఆలయ ప్రతిష్ఠ చేసి ఆయన చూసి మీరు అలసిపోయినట్టున్నారు బాగా నీ పూటకి. స్తోత్రం చెప్తాం గట్టిగాను. హల్లెలూయా. గత 30 సంవత్సరాలుగా రోజుకు 1,00,000 స్తోత్రాలు నాన్ స్టాప్ చెప్తూ ఉన్న బండి మరిగిపోతలా. స్తోత్రం చెప్పు గట్టిగాను. ఎట్టయితే నిత్యత్వానికి పనికి వచ్చే సరుకు మంది ఎక్కడే అలిసిపోతేట యుగ యుగములు నాన్ స్టాప్ గా ఇంతవరకు స్తుతి ఆరాధన జరిగింది. ఇప్పుడు వాక్యం అని ఏమి ఉండదు పరలోకంలో, ఎప్పుడు స్తుతి ఆరాధన. స్తోత్రం హల్లెలూయా. ఆమేన్. అంచేత దేవుని ప్రజలారా, పాపము చేసే అవకాశమున్నా దేవుని భయము కలిగి తన్ను తాను నియంత్రించుకొని పరిశుద్ధ జీవితమునకు అప్పగించుకుంటే అది మెచ్చదగిన జీవితం. కానీ అసలు పాపం చేసే అవకాశమే లేకపోతే ఏమండి, 2 కాళ్ళు తెగ నరికి వీడు పరిగెత్తి పారిపోలేదు కాబట్టి వీడికి అవార్డు అంటే బుద్ధి ఉందా నీకు? అసలు కాదు. అంచేత ఈ రోజున దేవుని వాక్యాన్ని బట్టి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. దేవదూతలు ఆదాము కుమార్తెలకు, ఆదాము సంతానమునకు పరిచర్య చేయుటకు భూమి మీదకి పంపించబడి ఉండగా వారికి సేవ చేస్తూ కాపాడుతూ భద్రపరచాల్సిన బాధ్యతలతో భూమి మీద ఉండగా కట్టు తప్పి వరుస తప్పి తమ ప్రాధాన్యతను నిలుపుకొనలేక శరీర సంబంధమైన పాపం అచ్చంగా సదోమ గొమొర్రా ప్రజలు చేసినంత నీచంగా జరిగించి దేవుని కోపాగ్నికి కారకులై, దేవుని ఉగ్రతకు పాత్రులై అప్పటికప్పుడు నరకంలో కట్టిక చీకటి గల బిలం ఒకటి తయారు చేసి నిత్య భాషములు తయారు చేసి ఈ ప్రధానతో నిలుపుకొనక శరీర సంబంధమైన పాపం చేసిన దేవదూతలను బంధించి అందులో కట్టివేసి మహాధనమున జరుగు ఆ తీర్పున ప్రకటన చేసి నిత్యాగ్ని గుణముల వైటకు వారిని అక్కడ భద్రం చేస్తాడని వాక్యం చెబుతా ఉంది. మిమ్మల్ని మీరు కట్టుకోండి అనే సబ్జెక్టులో తమను తాము కూల్చుకున్న వారిని చూపెడుతున్నాడు దేవుడు. అందులో మొదటి జాబితా, తమ ప్రధానత్వమును నిలుపుకొనని వారు కూలిపోతారు. అందరు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, చెప్పాలి హల్లెలూయా. చెప్పండి అందరూ ఏమంటండి, ఎవరు కూలిపోతారండి? తమ ప్రధానత్వమును నిలుపుకొనని వారు ఏమవుతారండి? ప్రధానత్వమును అంటే వాళ్ళు ఇప్పటికే ప్రధానులు స్పష్టమైన ఉన్నారు. హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఎవరైతే తమ ప్రధానత్వాన్ని నిలుపుకోలేరో,
చేస్తారు చెప్పండి? తమను తాము కూల్చుకుంటారు, కూలిపోతారు వారు. ఈ రాత్రి దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఓహో, వారు దేవదూతలు గనుక, ప్రధాన దూతలు గనుక, వారికంటూ ఒక ప్రధానత్వం ఉంది గనుక వారు కాపాడుకోలేకపోయారు గనుక వారు కూలిపోయారు. మేము చాలా కామన్ మ్యాన్, మేము చాలా సాధారణ ప్రజానీకమండి, మేమేమి ప్రధానులం కాదు, ఈ సబ్జెక్టు మాకు కాదు అని ఫిక్స్ అయిపోక డేంజర్. స్తోత్రం చెప్పోసారి. ఎందుకంటే నిజమే, మనం ప్రధానులం కాదు. మనము పంట కుప్పల మీద దూరలో, మనము వెలివేయబడ్డవారు, విసిరివేయబడ్డవారు, పాపము చేసి తోటలోంచి వెళ్ళగొట్టబడ్డవారు, దేవుడితో సంబంధం తెగిపోయిన వారు. అలాంటి మనలను తిరిగి ప్రధానులతో కూర్చోబెట్టడం కోసమై యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుని యొక్క సిలువ, మరణ, పునరుద్ధానముల కార్యమంతా మనము కోల్పోయిన ప్రధానత్వమును తిరిగి మనకు అనుగ్రహించడానికి చేస్తున్నదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం చెప్పండి హల్లెలూయా. ఒక భక్తుడు పాట పాడుతూ అంటాడు, అనాథైన నన్ను వెదకెను ప్రధానులతో ఉంచెను. అనాథైన నన్ను వెతికి ప్రధానులతో నిలబెట్టాడు. సమూయేలు గ్రంథంలో వాగ్దానం చేశాడు. 113వ కీర్తనలో వాగ్దానం చేశాడు. 147వ కీర్తనలో వాగ్దానం చేశాడు. యెషయా 57లో వాగ్దానం చేశాడు. 58లో వాగ్దానం చేశాడు. 60లో వాగ్దానం చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఉగ్రత పాత్రలు 7 ఉంటాయి. అందులో ఏ ఒక్కటి కుమ్మరించిన ప్రమాదమే మీకు. తట్టుకోలేరని చెప్తున్నాను. స్తోత్రం చెప్పు గట్టిగా హల్లెలూయా. దేవుని ప్రజలారా శ్రద్ధగాలకించాలి. మనం నిజమే ఒకప్పుడు పాపులం, ఒకప్పుడు చీకటి, ఒకప్పుడు దూరస్తులం, ఒకప్పుడు వెలివేయబడ్డవారు, ఒకప్పుడు పరిశుద్ధ సన్నిధిలో అడుగు పెట్టడానికి అర్హత లేకుండా వెలుపటి ఆవరణములో నిలబడాల్సిన వారు, మెడ విరగదీయబడి ఎడారిలో అరణ్యములో వదిలి వేయవలవలసిన గాడిదలో మేక పిల్లలు. కానీ నా స్థానమందు నిలచి నా శిక్షనే భరించి క్రయధనమును చెల్లించి గొప్ప రక్షణనిచ్చితివి. మన స్థానంలోకి వచ్చి ఆ మెడ విరగదీయబడి ఎండాకాలం ఎడారిలో మిట్ట మధ్యాహ్నం విడిచిపెట్టబడవలసిన ఆ గొర్రె పిల్లగా మలమలమాడి చావాల్సిన మనకు బదులు యేసయ్య ఆ స్థానములో మండుటెండలో మారణ హోమంగా ఆయన బలైపోయినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిర్గమకాండం, లేవియాకాండం మీరు చదువుకుంటే మీకు తెలుసు ఆ విషయాలు కూడా. పాప పరిహారార్థమైన బలి పశువుగా గొర్రె పిల్లలు తెచ్చినప్పుడు ఏం చేస్తాడు? దాని మీద చెయ్యబెట్టి యాజకుడు ఎవరైతే పాప పరిహారార్థమైన బలి పశువును తీసుకొస్తాడో వాడి పాపములు ఆ మేక మీదకి ట్రాన్స్ఫర్ చేసి ఎర్రటి ఎండలో ఎడారి ఇసుకలోనికి ఆ లేత గొర్రె పిల్లలు విడిచిపెడతాడు. మెరగా తీసి అది కాళ్ళు కాలిపోతూ ఉండగా, దాహమైపోతూ ఉండగా ఆ ఎడారిలో పరిగెడతా ఉంటుంది గొర్రె పిల్ల. అది లేత గొర్రె పిల్ల, అది చిన్న గొర్రె పిల్ల, అది నిర్దోషమైన గొర్రె పిల్ల, అది పాపమెరగని గొర్రె పిల్ల. దాని మీదకి ఒక వ్యక్తి పాపములు బదలాయించబడ్డ కారణముగా అది ఎండాకాలములో మిట్టబట్టి హానపు వేళ ఎడారి ఇసుకలో ఒంటరిగా విడుదల చేయబడితే అది పరిగెడతా ఉంటుంది, కాళ్ళు కాలిపోతూ ఉంటాయి, దానికి చల్లని చోటు దొరకదు, నాలిక పిడచగట్టుకుపోయేంతగా దాహమవుతూ ఉంటుంది, దానికి నీటి చుక్క దొరకదు. అలా ఎడారిలో పరుగులెత్తి పరుగులెత్తి కాలు కాలి ఒళ్ళు కాలి నాలుక ఎండి చచ్చిపోతుంది ఆ గొర్రె పిల్ల. అప్పుడు వీడి పాప ప్రాయశ్చిత్తం. సరిగ్గా అలాగే సిలువలో యేసయ్యకు జరిగింది. దాన్ని బట్టి తిరిగి మనము ప్రధానులమైపోయాము. స్తోత్రం చెప్పండి గట్టిగా శబ్దమందరం హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 5:8 ఏమన్నాడు? మునుపు మీరు చీకటిలో ఉన్నారు అన్నాడా? లేదు, మునుపు మీరు చీకటి అయి ఉన్నారు అన్నాడు. మనం చీకటిలో ఉంటాం కాదు, మనమే చీకటి. ఆ చీకటి గుణాలు, చీకటి లక్షణాలు, చీకటి స్వభావం, చీకటి క్రియలు, అవే అంధకార క్రియలని, నిర్జీవ క్రియలని, పాప సంబంధమైన కార్యాలని పత్రికలలో పౌలు అపోస్తలుడు ఘోషించాడు. అతి భయంకరమైన లక్షణములలో ఒకప్పుడు మనం ఉంటివి. యేసుక్రీస్తు అటు వెలివేయబడిన మనలను, ఎడారిలో చనిపోయిన మనలను, అపరాధముల చేత పాపముల చేత చనిపోయిన మనలను
తన రక్తం పెట్టి కొని వాక్యముతో కడిగి ఆత్మచేత ముద్రించి వీళ్ళు రాజులైన యాజకులను గట్టిగా చప్పట్లు కొడతాం మనం. గట్టిగా ఒకసారి చప్పుడు దెబ్బలు కొట్టమాక స్తోత్రం చెబుతూ చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏమన్నా 47వ కీర్తన ఏమనుంది? రాజకీయ కూటంలాగా చప్పలు కొట్టేసుకోమనుందా? జయధ్వనులతో ఆర్భాటం చేస్తూ చప్పలు కొట్టమన్నాడు. ఓహో కొట్టేసుకోవడం ఏంటి? నోటితో స్తోత్రాలు జయధ్వనులు చేస్తూ ఏం చేయాలండి? బైబిల్ మనం నెరవేరుద్దామా వద్దా? ఏమిటి అలా చూస్తారేమిటి? మరి నోరార స్తోత్రం చెబుతూ చప్పలు కొట్టండి ఒకసారి. మీ టైప్ ఏంటో మీకు చెప్తానండి. ఇప్పుడు ఒకసారి హల్లెలూయా అన్నారు, 100 సార్లు చప్పలు కొట్టారు. ఇలా కొడుతున్నప్పుడు ఏం చేయాలి? మరి ఎన్నిసార్లు కొట్టి ఒక హల్లెలూయా వంతు గంతి వేసినట్టుగా అమ్మ వీడు ఒప్పుకున్నాడు లేడు బాబు ప్రాణం తీసేస్తున్నాడు ఆయన కొన్ని చెప్పేది ఒక హల్లెలూయా. ఎవడు కొత్తరింపురా మీరు స్తోత్రం చెప్తాను నా కోసమా? ఏమండి నా జోబులు ఉంటుంది స్తోత్రం చెప్తే ఏమిటి నాయన? కోటానికి ముందు నీకు ప్రార్థన చేయాలి బాగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం మనం గట్టిగా. హల్లెలూయా. దేవుని ప్రజలారా, స్తుతియాగం అర్పించుకున్న మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకుంటున్నాడు. ఎవడు స్తుతియాగం బాగా చేస్తాడో వాడికి ఒక దారి దొరుకుతుందంట రక్షణకి. స్తోత్రం చెప్పండి. వాడు ఒక మార్గం సిద్ధపరచుకున్నాడు. చేతగారోడు ఎంతగా నేను కుదరక నెక్స్ట్ రెఫరెన్స్ గుర్తురాక స్తోత్రం చెప్తలేదు. వాడు ఒకడు అన్నాడు బ్యాప్టిస్ట్ అయినా, పెంతుకొస్తలకి వాక్యం నెక్స్ట్ ఏం చెప్పాలో గుర్తురాక ఒక 10 నిమిషాలు స్తోత్రాలు చెప్పేస్తారు. ఈలో వాడు గుర్తు వస్తుంది మళ్ళీ తగులుకుంటాడు. ఇక వాడికి ఏదో విపరీతంగా సబ్జెక్ట్ అంతా కడుపులో ఉన్నట్టు రాసుకొచ్చిన చదవటానికి చెమటలు పడతాయి వాడికి. ఏమిటి ఎందుకయ్యా హనుమంతుడు ముందు కుప్పి గంతులు స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగాను. తట్టుకోలేడు స్తోత్రం అనండి గట్టిగాను. చెబుదాం హల్లెలూయా. వాడి బతుకు నిత్య రక్షణ కొరకు ఏదైనా మార్గం సిద్ధపెడితే నరకం తప్పించుకొని పరలోకానికి పోతాడేమో అని వాడి మీద జాలిపడి ప్రేమపడి వాడికో దారి చూపిద్దామంటే మనకు కమ్మ కడతాడు వాడు. ప్రభు వాడికి మారుమనసును గ్రహించును గాక. శోభం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందులో విషయం వాడికి తెలిస్తే బాగుండు. చెరసాల్లో పడ్డారు, పేతురు పడ్డాడు, పౌలు పడ్డాడు. పేతురు సైలెంట్ గా పడుకున్నాడు, ఒక్కడే బయటకు వచ్చాడు. పౌలు స్తుతులు చెప్పాడు, అందరం బయటకు తెచ్చాడు. సిద్ధాంతం అది. నోరు మూసుకున్నాడు, ఆడు మట్టుకాడు రక్షణలోకి వస్తాడు. స్తోత్రాలు చెప్పాడు, 10 మందిని తెస్తాడు. ఈ కెపాసిటీ ఆడికి ఉండదు. స్తోత్రం అని గట్టిగా చెప్పండి గట్టిగాను. చెరసాలలో నీవైతే నిద్రించగలవా? ఎంతటి దీశాలి పేతురు, శభాషో కాదల్లా కానీ అక్కడే పెట్టుకొస్తాడు. అదే గాయాలు రక్తమాడుతున్నా ఇనుప సంఖ్యలను బాధిస్తూ ఉన్నా ఆయనను స్తుతించగలిగిన పౌల పోస్తలుడు ఒక్కడో మిస్ అవ్వకుండా ఖైదీలు మొత్తానికి మారుమూసి వచ్చేసింది. స్తోత్రం చెప్పండి. అందరి బంధకములు ఊడిపోయినా ఒక్కడ మిస్ అవ్వలేదు అక్కడి నుంచి. పౌలు గ్యారంటీ అది. పౌలు ఏదో లెక్కేసుకున్నాడు ఏంటి? మనోడు వచ్చి కత్తి పెట్టి పడుచుకున్నట్టే కంగారు పడుకో, రే నీకు నీవే హాని చేసుకోకు, అందరము ఇక్కడే ఉన్నామంటే ఈ లోపల ఫెలోషిప్ తయారైపోయింది. లిస్ట్ అంతా పౌలు చేతిలో ఉంది. పౌలు అంటాడు అందరం ఇక్కడ ఉన్నాం. ఆర్ యు షూర్? లెట్ మీ చెక్ అవుట్. వెళ్ళాడు, కాగడ తెచ్చాడు, రిజిస్టర్ పెట్టుకోండు, పేరు మొఖం పేరు. అప్పుడు కన్ఫర్మ్ చేశాడు పౌలు. ఏ మొక్కలేందా చెప్పాను రా, అందరూ ఉన్నారు పా. స్తోత్రం చెప్పండి. ఏమంటే తీహార్ జైల్లో ఆ మధ్యకాలం గోడ కింద నుంచి కనబెట్టుకొని బయటకు వచ్చేసరికి ఖైదీ బుద్ధి ఎలా ఉంటుందంటే అట్టైనా బయటపడదామని ఉంటుంది. కానీ అన్ని రకాల బంధకాలు అందరికీ ఊడిపోతే కూడా ఒక్కడ వెళ్ళిపోట్ల. కారణం ఏంటంటే ఆడు మళ్ళీ ఒక నేరగాడిగా పాపిగా చెలరేగిపోతాకి ఇష్టం లేదు. ఇట్టి శక్తివంతమైన దేవుణ్ణి కలిగిన అపోస్తలులను కలిగి బతకాలనుకున్నాడు వాడు. స్తోత్రం చెబుదాం గట్టిగా. దట్స్ వాట్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ ద అపోస్టలిక్ మూవ్మెంట్. మళ్ళీ అపోస్తలులు లేపబడాలి, అపోస్తలుల మీద రావాలి అంటూ గత సంవత్సరం సభలో నేను మరిచిన కేకలు వేశాను. ఎందుకు తెలుసా? When the apostolic movement comes, నేను చెప్తున్నాను, పేపర్లో క్రైమ్ సమాచారం ఉండదు, నేరాల ఘోరాల ప్రోగ్రాం ఉండదుగా. ఎందుకంటే ఖైదీలే మారిపోయే మూమెంట్ అది. స్తోత్రం చెబుదాం గట్టిగా. ఆలయం వెలుపటి వచ్చి అడుక్కుని సందా భోగేశ్వరుడు ఉన్నాడేక ఆడు గుళ్ళోకి వచ్చేస్తాడు. స్తోత్రం చెబుదాం గట్టిగా. తేడా పాడగా ఉండే బ్యాచ్ గుళ్ళోపల ఉండదు, బయటికి వెళ్ళిపోతాడు. 5వ అధ్యాయం. స్తోత్రం చెప్పండి గట్టిగాను. చెప్పో గట్టిగా. ఈ రోజున మరోసారి దేవుని ప్రజలారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే తమ ప్రధానత్వమును నిలుపు కొనలేకపోతారో వారు ఏమైపోతారు?
శాతపడి చూపు మటుకు చూడరు. స్తోత్రం హల్లెలూయా. వాళ్ళు ఏమైపోతారండి? కూలిపోతారట. ఏమిటా ప్రధానత్వం? పేతురు తన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం ఏం చెప్పాడు? చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన మీరంతా రాజులు, యాజకులు, మీరు ఒక ప్రతిష్ఠించబడిన జనం, ఏర్పరచబడ్డ వంశం. మొన్న మధ్య సోనియా గాంధీ గారికి అమెరికాలో ఏదో ఆపరేషన్ చేశారట. వాళ్ళు కొంతకాలం రెస్ట్ తీసుకున్నారు, బాగుపడ్డారు. ఒక మీటింగ్ వచ్చారు. ఆ మీటింగ్ లో వీడియో క్లిప్పింగ్లు, విపరీతమైన క్లిప్పింగ్లు. టీవీ న్యూస్ చూస్తాను నేను. అని ఆపుతాడు. సోనియా నడకలో వేగం తగ్గింది. మునుపటి వలె నడవాలని ప్రయత్నించారు కానీ అంత వడిగా అడుగులు. నీకు ఎందుకురా స్పీడ్గా నడితే ఏమవుతుంది? నీకేంటి ఉపకారం? అది పెద్ద ఫ్లాష్ బ్యానర్ టైటిల్. అది వాడి తగ్గిన సోనియా నడక. అబ్బా, పెద్ద టైటిల్ ఎందుకు? వాళ్ళ వంశానికి ఆ వాల్యూ ఉంది దేశంలో. స్తోత్రం అనండి ఒకసారి. జనాభా లెక్కలో కలిపేస్తాక లేదా ఫ్యామిలీని? కాస్త ఏర్పరచబడ్డ వంశం కాబట్టి వాళ్ళు జలుబు చేస్తే కూడా పేపర్లో ఫస్ట్ హెడ్డింగ్. నేను చెప్తున్నాను, ఈ ఆత్మ సంబంధమైన ప్రపంచంలో సిల్వ రక్తము చేత కొనబడ్డ మనం ఏర్పరచబడ్డ వంశము. మనల్ని లైట్ గా తీసుకోవడానికి లేదు. ఎవడైనా తెలియక తీసుకోవాలి, కానీ పరలోకం మనకిచ్చిన వాల్యూ భూమి దేవుడికి లేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను ఒక మాట అడుగుతున్నాను. ఇశ్రాయేలు ప్రజలటండి అలా నడుచుకుంటూ వస్తుంటే సముద్రం చేరిపోయిందటండి. అవునా కాదండి? యోర్ధాన్లో మర్మం ఏంటో తెలుసా? విచిత్రం. ఎగువ నుండి దిగువకు పారే నీరు ఎగువన అయిపోయిందంట. నీరు పల్లం మెరుగు సిద్ధాంతం పోయింది. అక్కడ అడగొచ్చింది. నీరు పల్లం ఎరిగిందా? మెరగలాగిపోలా? ఆదామును పురము వద్ద. స్తోత్రం చెప్పండి గట్టిగా. యోర్ధాన్ అనే మాటకి అర్థం మరణం, మృత్యువు. సరిగ్గా దాన్ని ఎక్కడా పడంటే ఆదాం అనే పురం దగ్గర పడంట మరణాన్ని. స్తోత్రం చెప్పండి గట్టిగా. దాని ప్రారంభం ఎక్కడ ఉందో, దాని ఆరిజిన్ ఎక్కడ ఉందో దాన్ని అక్కడ కట్టేసాడు దేవుడు తీసుకెళ్ళి. మరణమా? నేను అంటున్నాను, దేవుని ప్రజల అరకాళ్ళు తాగితే నీళ్లు ఎగువకు పారుతున్నాయి, సముద్రాలు చీలిపోతున్నాయి. ఈ భూమి దేవుడికైనా రేంజ్ ఉందా చెప్పండి? బిల్ గేట్స్, సచిన్ టెండూల్కర్, అంబానీ, వాడికి మ్యాటర్ ఎంత ఉన్నా వాస్తవం ఏంటి చెప్పు? డబ్బుంటే ఏం చేస్తాడు? ఆ మురికాలకి బంగారు పిట్ చేసుకుని ఎక్కాలి తప్ప అని చెప్తే మురికాలు కూడా జరగదు. స్తోత్రం చెప్పండి. మనం వస్తే సముద్రాలు పక్కకు జరిగాయి. ఎందుకంటే పరలోకం దృష్టిలో మనమే ప్రధానం. ఇంకో మాట చెప్పనా? పరలోకంలో ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇప్పటికే ప్రదానము చేయబడ్డ కన్యక మనం. స్తోత్రం చెప్పండి. ఆయన గారు మనల్ని ప్రదానం చేసుకుంటే రేపొద్దున పెళ్లికి రాబోతున్నాడు. ఈ లోపు పెళ్లి కుమార్తెగా సిద్ధపరచుకోనమని ప్రిపరేషన్ కొంత టైం ఇచ్చాడు. ఈ లోపు ఆయన గారి కాన్సన్ట్రేషన్ అంతా మన మీదే. స్తోత్రం చెప్పండి. మరి ప్రధానం చేసుకున్న తర్వాత ఫోటో చూసుకున్నా, ఫోన్ చేసుకున్న పెద్దలు కూడా కోప్పడరు. ఆల్మోస్ట్ మ్యారీడ్ లేవోయా మన మాకండి. బైబిల్ కూడా లైసెన్స్ ఇస్తే ఏం చేస్తా మాట్లాడతాం మనకి. స్తోత్రం చెప్పండి ఒకసారి. జఫనీ శాస్త్రి రాజు చెప్పాడని రేపొద్దు నా మీద కేసు పెట్టారు. బైబిల్ ఏమన్నాడంటే, యోసేపు మరియమ్మను ప్రదానం చేసుకుంటే వివాహం చేసుకున్నాడే ప్రధానం అయినప్పటికీ మాట్లాడాలి, పర్లేదు కదా. అప్పుడు దేవదూత గబ్రియేలు చెమంటాడు, యోసేపు నీ భార్యను చేసుకున్నట్టుకు అభ్యంతరపడవద్దు. భార్య ఏమిటయ్యా? ఇంకా బిల్లు అవ్వలేదు కదా, బాబోయే కాబోయే బాలనుసుగా కుదరదు. యూదుల సంప్రదాయంలో ప్రధానమే ప్రధానం. స్తోత్రం చెప్పు. వివాహం ఒక తంతు మాత్రమే, జనాలు తింటాక ప్రోగ్రామ్ అంతా. స్తోత్రం చెప్పండి ఒకసారి. అందరం చక్కగా హల్లెలూయా అంటే ఇప్పటికే మనం ఒక్కడే పురుషుడిని యేసుక్రీస్తు మనకి ఏమైపోయింది చెప్పండి? ప్రధానం అయిపోయింది. గొప్పింటి పిల్ల ఇప్పుడు మనం. స్తోత్రం చెప్పండి. పరలోకపు మహారాణి మనం. మీడియా ఓడికి మన మ్యాటర్ బాగా తెలియక బొమ్మ కనపడతాడు, ఫస్ట్ పేపర్లు ఎత్తాడు. మన మిషన్ గారి చివరి పేజీలు కూడా ఇడు తెలియని సబ్జెక్ట్. వారిపై జాలి పడేదేమోగాక. హల్లెలూయా. జర్నలిజంలో ఈ సబ్జెక్ట్ పెడితే బాగుండుగా, మరి పెట్టరు. మన మధ్య విజయవాడలో కేకలేసా, ఓ మీడియా వాట్ యు ఆర్ డూయింగ్ అని. మీడియాలు ఏం చేస్తున్నావు? బతుకున్నావా చచ్చిపోయావా? 5 లక్షల మంది ఒక గ్రౌండ్ లో మోకరించి తెల్లవారులు ఏడిస్తే అది న్యూస్ కాదటండి. నిద్రపోయిన వాళ్ళు లేపొచ్చు కానీ నటించిన వాళ్ళు లేపలేము. ఆడి కితకితలు ఎట్టాలి, ఎక్కడికి అలా ఉండిపోతాడు, ఫిక్స్ అయ్యాడు.
నాటకానికి తెరదీసే రోజు ఒకటి రాబోతా ఉంది. వారి కళ్ళ ముందు అపోస్తలుల కార్యాలు మళ్ళీ ప్రారంభమవుతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా ఒకసారి హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి అన్నారు గట్టిగా. తిరిగి అపోస్తలుల కార్యాలు జరగాలి, అభిషేకం రావాలి, ఆ బాధ మళ్ళీ ముట్టుకు రావాలి, ఆ పునాది మీద కట్టబడాలి. ప్రతి క్రైస్తవుడు తను తాను దేవుని మందిరంగా అపోస్తలుల బోధపై కట్టుకోవాలి. మనం ఏం చేయాలి? కట్టుకోవాలి. కట్టుకోవాలి అంటే కూల్చుకునే ఆ ప్రమాదకర లక్షణాల నుండి జాగ్రత్తగా ముందు బయటికి రావాలి. ఈ బోధన శైలి నాది కాదు, దేవుడిది. కట్టుకో చెప్తా కూలిపోయిన వాడిని వరుస పెట్టి ఆయన చూపించాడు, నేను కాదు. కనుక ఈ సబ్జెక్టు ఇలా చెప్పటం ప్రభు శైలి, మంది కాదు. ప్రభుకి వస్తారు. స్తోత్రం అందాం మనం అందరూ కూడా చక్కగా హల్లెలూయా. పిల్లరా, అంచేత మనం ఇప్పుడు ప్రధానులమా కాదా చెప్పండి, మాట్లాడాలి. మీరు ఏర్పరచబడిన వంశమా కాదా? రాజులమా కాదా? యాజకులమా కాదా? ఏమంటే ఇప్పుడు యాజకుడికి 1 ఎకరా భూమి ఉందనుకుందాం. యాజకునికి ఏమండి ఒక చిన్న అమాయకమైన ఒక మోపెడ్ బండి చిన్నది ఉందనుకుందాం. యాజకుడికి అందమైన ముఖవర్చస్సు లేదు అనుకుందాం. అయినా అందగత్తెకైనా అందగాడికైనా కోటీశ్వరుడికైనా వీడే శటకోహం పెట్టాలి. స్తోత్రం చెప్పు. ఏమండి ఏం పేరు నాయన? ఆ గోత్రనామస్య ఫలానా పేరు ఫలం పుష్పం సమర్పయామి వెళ్ళినాయనా. బిడ్డ పెట్టండి, పెట్టాలి, చెయ్యొద్దండి, ఎత్తాలి. ఆల్ట్ రేంజ్ టాపు. వీడు అనామకం కాకపోతే యాజకుడు తప్పదాడు వినాలి. స్తోత్రం చెప్పు. భూమి మీద మన రేంజ్ అది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ విషయంలో దేవుని వద్దకు రాగోరుచున్న ప్రజలకు యాజకత్వం చేసే రేంజ్ లో యేసు మనల్ని పెట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రాజునికైనా వాని అబ్బకైనా నీతి ఒక్కటి కాదంటాడు సుమతి శతకంలో. ఎవడైనా సిద్ధాంతం ఇవ్వలేదు, యాజకులం. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. సకల శాస్త్రం ఎరిగిన శాస్త్రి గారు కూడా ఓరి వడమల్లన్న రాజమండ్రి తీసుకెళ్ళరా బాబా దండం పెట్టాలి. నా కంపల్సరీ గోదావరిలో కొట్టుకుపోతా, లేకపోతే జాగ్రత్త. చెప్పు గట్టిగా. ఒక కీలకమైన పోస్టింగ్ లో పెట్టాడు వేసే మనల్ని. ప్రధానం జనమునకు దారి చూపించాల్సినటువంటి ఒక విశేషమైన భాగ్యాన్ని కలిగిన వాళ్ళం. మనము మన ప్రధానత్వాన్ని కాపాడుకోవాలటండి. అది సబ్జెక్ట్ అసలు. అది మనము కూడా ఈ ప్రధానత్వపు సోయి లేకుండా కామన్ మ్యాన్ లాగా అల్లాటప్పగా ఏది పడితే అది చూసి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఎక్కడ పడితే అక్కడికి అంతేసి ఏ రోటికాడ ఆ పాట ఏ ఎండగా గొడుగు ఎక్కడి వ్యవహారం అక్కడ చేస్తే నాయన పరువు గంగలో కలిసిపోతున్నాడు. ఆయన అలా చేయమో అక్కడ చెప్తున్నాడు. అది స్తోత్రం అనండి. మనం ఎవరము సార్? ప్రధానులము, యాజకులం, మనం రాజులం. మనం రాజులము కనుక ఏం చేయాలి మనం? ఏమండి ఏలుబడి చెయ్యాలి కానీ ఏలబడకూడదు పరిస్థితుల చేత. అనే మానేద్దాం, మానలేకపోతున్నాను. ఈయన ఏదో వెళ్తుంది, ఇది వీడి ఫీలింగ్ సెట్ అవుతలేదు ఇక్కడ. మాకు ప్రార్థన చేసుకుందాం ఎందుకో కుదురుతలేదు అంటే ఎవడో వెళ్తున్నాడు. నిన్ను యేసు నిన్ను ఎలా చేశాడు? రాజుగా చేశాడు. ఆమేన్. పరిస్థితులపై మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నిండించి దేనికి లోపడిపోకుండా సమస్తాన్ని మీరే లోపరుచుకోండి. అది ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి మంచిగా. హల్లెలూయా. వస్తు సంబంధమైన సమకూర్పు ఆశీర్వాదం కాదు, అది ఆశీర్వాదాల చిన్న భాగం. అసలు ఆశీర్వాదం ఏమిటంటే చెప్పండి ఏంటి? లొంగిపోకుండా మనమే లోపరుచుకోవాలి. నేను ఫలించానండి, అభివృద్ధి పొందానండి, ఏమండి ఆత్మఫలం ఫలించాను, మారు మనసు తగిన ఫలం ఫలించాను, జిహ్వా ఫలాన్ని ఫలించాను, నీతి ఫలాన్ని ఫలించాను, వెలుగు ఫలాన్ని ఫలించాను. ఫలించి ఏమండి విశ్వాసంలో అభివృద్ధి పొంది, సేవలో అభివృద్ధి పొంది, నా సాక్ష్యంతో పరిచర్యతో బూదిగంతాల వరకు విస్తరించి వెళ్ళిన చోటల్లో ఆత్మల సంఘాల్లో నింపి చివరికి డబ్బుకో, పొగర్తుకో, స్త్రీకో, అధికారానికో లొంగిపోయాననుకో వేస్ట్ ఫీల్. ఓ పిల్లి చెట్టెక్కుతుంది, ఓ కొమ్మ మీదకి వచ్చింది, పై కొమ్మకి ఎక్కింది, పై కొమ్మకి ఎక్కింది, చిటారు కొమ్మకి ఎక్కింది, ఇంకా దగ్గర దోపుని కింద పడింది. ఇప్పుడు జ్ఞాపకార్థ కూడా పెట్టారు పిల్లికి. కీర్తిశేషులు పిల్లి గారు అంచెలుగా పైకి దిగిరి ఉపయోగం ఉంటుందా సాక్ష్యానికి? పడి చచ్చింది అది పైనుంచి.
నువ్వు ఫలించిన, అభివృద్ధి పొందిన, బాగా దేశమంతా సాక్ష్యంతో ప్రసంగ సామర్థ్యం విస్తరించిన పడ్డామనుకో, ఇంతే సంగతులు చిత్తగించవలేను. మూట కట్టి నరకంలో భారీ ఇటమే కాడు పనికిరాడు. చెప్పండి, ఏలుబడి చేసేవాడు కావాలి. ఆశలు నిన్ను నేలకూడదు, కోరికలు నేలకూడదు, పరిస్థితులు నేలకూడదు, సమస్యలు నీ మీద ఏలుబడి చేయకూడదు. సమస్తమును నీవే ఏలుబడి చేయాలి. అందుకే ప్రభు వారు ఒక శ్రేష్టమైన పాఠం నేర్పుతారు. పడవలో ఎవరు శిష్యులందరూ ఉన్నారు. నాకు పని ఉందని మీరు ఎలా ఉన్నాయని వస్తాను లేని, నువ్వు రాకుండా ఎలా ప్రభు, సముద్రం చాలా ఘోరంగా ఉండదు, మీరు ఎలా ఉన్నాయని వస్తాను లేదు. చెప్పేది ఉందా ఏమిటి? గడి చేస్తున్నాడు మనిషి, గద్దించేస్తున్నాడు. ఏమంటాడు, ఎందుకు వచ్చింది, సరే పదనా నాయన అని బయలుదేరిపోయారు. హైలైట్స్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. సగానికి వచ్చే తుఫాను ఉంది, నావ తల్ల కిందలైపోతుంది. నేను చెప్పానా ముందే ప్రభు ఉంటే బాగుంటుందని. ఇప్పుడు చూడు ఏం చేస్తావు. నేను అన్నాను మరి కాసేపు ఆగుదామన్నా ప్రభు వచ్చేదాకా, నువ్వు కూడా తయారైపోయావు. ఆ నీళ్ళు కొట్టేసుకున్నారు, అల్ల నీళ్ళు కొట్టేస్తాయి, పడవ మునిగిపోయి మూమెంట్ వచ్చింది. యేసు ప్రభు అల్ల మీద నడుస్తూ వస్తున్నాడు. స్తోత్రం. ఇప్పుడు మూమెంట్ ఎలా ఉంటుంది అందరికి, అమ్మయ్య ప్రభు చేస్తున్నాడా. ఇక ఆయన గాని నా నావలో అడుగు పెడితే నాకు సమస్యలు ఫీలింగ్ అంతేనా ఎవరిదైనా. అందుకే యేసు పేతురికి ఇచ్చాడు తాళం చెయ్యి. పేతురికి ఆ ఫీలింగ్ లేదు. ప్రభు నా పడవలో అడుగు పెడితే బాగుండు అన్న ఫీలింగ్ లేదు. ప్రభు నీళ్ళ మీద నడవగలిగితే నేను నడవకూడదు. ప్రభు నీలాగా నడుస్తాను, శబాష్ రారా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభు ఏం కోరుకుంటాడంటే, సమస్యల సుడిగుండములో చిక్కుకున్న నామలో ఓ ఆదరణకరమైన పరిచర్యను కోరుకునే వారిలో సంతోషించాడు ప్రభు. ఆ సమస్యలను తొట్టి నడిచే దమ్మున్న వారి కోసం వస్తున్నాడు ఆయన. స్తోత్రం చెప్పాలి ఈ పాటిగా. నేను ఎప్పుడు అడుగుకుండా మెల్ల మోస్తల్లో బోర్డు వేసుకుని అప్పుడప్పుడు స్తోత్రము చెప్పవలేను. ఎప్పుడు అడుగుకుండా సరిపోతుందా నాకు. ప్రభు ఏం కోరుకున్నాడో చెప్తే స్తోత్రం చెప్పరు. ప్రభు ఏం వాగ్దానం చేశాడో స్తోత్రం చెప్పరు. అసలు దేనికి అసలు మీకు ఆత్రమే లేదు, నాకు తప్ప. స్తోత్రం అనండి. ఆయన నాకు పడ్డాడు, నేను రానులే అయ్యా, నన్ను వదిలే, నీకు దండం పెడతా. గట్టిగా కాదుకూడదంటే ఏ గారితో ఫోన్ చేయించాడు. అలా చూడని అంటాడు ఏ గారు. దేవుని బిడ్డలారా, చక్కగా రాకడ వచ్చేస్తుంది, రిపేర్లన్నీ చేసుకోండి తొందరగా. స్తోత్రం చెప్పగట్టిగా. హల్లెలూయా. బోరం మోగిన తర్వాత జస్ట్ మినిట్ ఐ విల్ రిపేర్ మై సెల్ఫ్ ఉండదు, రెప్ప ఫోటోలు వెళ్ళిపోద్ది. నేను సెకండ్ ట్రిప్ లో వస్తాను, సెకండ్ ట్రిప్ లేదేగా. మెరుపు తూర్పున బుట్టి పడమని వచ్చినట్టు రాకడ ఉంటుంది. రెప్పపాట్లు అమెరికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఒక రెప్పపాట్లు వెళ్ళిపోతాం అంతే. స్తోత్రం చెప్పండి. నిమిషంలో రెప్పపాటులో మార్పు చెందుదాం, మేఘమునెక్కుతాం, ఆయనతో ఆయన వలె మారి యుగయుగాలు ఉండడానికి దైవికముగా కొనిపోబడతాం. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందుచేత దేవుని ప్రజలారా, ఈ రాత్రి ప్రభు వాక్యం నీతో మాట్లాడుతుంది. నిన్ను నీవు కూల్చుకునే లక్షణములు నీలో ఉన్నాయేమో జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే దేవుడు నివసించు ఒక మహిమ మందిరముగా నిన్ను నీవు కట్టుకొనవలసిన బాధ్యత నీకున్నది. కూలిపోకుండా ఉండాలి అంటే ప్రధానత్వమును నిలుపుకోవాలి. అందరు చెప్పండి మాట, చెప్పాలి ఒకసారి. అంటే సాధారణ జనుల వలె మనము ప్రవర్తించకూడదు. ఇతర పురుషుడు గాని స్త్రీ గాని ఏమండో ఒకసారి ఉండండి. అక్కడ ఏమంటున్నాడు, ఇశ్రాయేలీయులలో పురుషుడు గాని స్త్రీ గాని ఏమండి మనుష్యులు చేయి పాపములలో ఏదైనా చేసి అపరాధులైతే కబడ్దార్. స్తోత్రం చెప్ప. చక్కగా ముడుచుకొని మునగ తీసుకుని పోతారు అందరు కూడా, చేతులు చక్కగా పైకెత్తి, ఇంకా చేతులు కట్టేసి బాగా మోపెట్టి కరెక్ట్గా మేము పడుకుంటాం నువ్వు చెప్పు అన్నట్టుగా. 2 బ్యాచ్లు మీటింగుల్లో పోనక మొత్తం లేచి వెళ్ళిపోయాడు ఒకడు, అక్కడే దర్జాగా పడుకున్నప్పుడు ఇంకొకడు. ఈ 2 డేంజరే. మెలకు కలిగి వాక్యాన్ని వినండి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. వ్యక్తిగతంగా ప్రియులారా, నా జీవితాన్ని విపరీతంగా సవాలు చేసి మార్చిన వాక్యం ఈ వాక్యం. నన్ను ఒక రకంగా రేపి రెచ్చగొట్టి పడేసిన మాట ఈ మాట. దీనికి మూమెంట్ ఏంటంటే అసలు
సదరు క్రీస్తు సంఘం సహోదరుడు ఒకడు విశాఖలో పరిచరికల్లో కొత్తలో ఇంటికి వచ్చాడు. పాత నిబంధన కొట్టివేయబడింది, కొత్త నిబంధనే అని చిన్న పుస్తకం వచ్చాడు. ఆడు 2 చెప్పుల్లో ఒక చెప్పు వేసుకొచ్చినట్టు, కళ్ళద్దంలో ఒకదానికి అర్థం ఉన్నట్టు అరమాహింగ్ గడిచాడు. చిన్న పుస్తకం పెట్టుకొచ్చాడు. ఆడు 2 ఉంటేనే ఎవరం కరెక్ట్గా ఎడుతుంది. తెలీదు పిల్లగాడు, వయసులో పెద్ద సుఖం ఏముంది. పెద్దగా వచ్చేసి నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాలన్నాడు. జల్లి మాట్లాడన్నాను. పాత నిబంధన కొట్టివేయబడిందని 2 కొరింథీ 3:14 వాక్యం తీశాడు. ఆ సంగతి వారికి మరుగుపరచబడి ముసుగులో ఉన్నారు. నిజానికి పాత నిబంధన కొట్టివేయబడింది. మలాకి దాకా అనవసరం, మత్తయి టు ప్రకటన అంతవరకే అని ఇక వేరే ప్రత్యక్షత కుమ్మరించేసాడు. ఫీల్ అయిపోతున్నాడు. నేను అన్నాను, అయ్యా మీరు అన్నమాట కాస్ట్లీగా బాగానే ఉంది, మరి దీనికి ముందు అసలు పాత నిబంధన అంటే ఏంటో చెప్పండి, అప్పుడు కొట్టివేయబడిందో బతుకుందో తర్వాత మాట్లాడుకుందాం అన్నాను. శాతగాని మాటలు మాట్లాడకరా, కరెక్ట్గా చెప్పన్నాను. అసలు బతుకప్పుడు బయట పెట్టాడు. పాత నిబంధన అంటే ఏముంది సార్, ఆది కాండం నుంచి మలాకే దాకా అన్నాడు. సన్నాచోడ ముందు మారు మనసు పొందు. సబ్జెక్ట్ ఏమిటి? ఆది కాండం నుంచి మలాకి వరకు పాత నిబంధన కాదు, పాత నిబంధన అమలులో ఉండగా జరిగిన సంఘటనలను ఏర్చు కూర్చి రాసిన గ్రంథం అది. అది పాత నిబంధన పిచ్చ మొహమడ. దేవునికి ప్రజలకు మధ్య మోషేతో సీనాయి కొండ మీద చేయబడింది పాత నిబంధన. కల్వరి కొండ మీద యేసు చేసింది కొత్త నిబంధన. ఈ మొక్క కూడా తెలదడికి ఆడు మళ్ళీ కొత్త నిబంధన సంఘాన్ని ఊపుకుంటూ చేశాడు. ఆడు మారు మనసు పొందిన ముందు చిత్రం చెప్పరా మీకు? ఆది కాండం నుంచి మలాకి వరకు పాత నిబంధన గ్రంథం అని చెప్పబడుతున్నటువంటి ఆ పుస్తకములలో నెరవేరవలసిన ప్రవచనములు ఇంకా బోల్డ్ ఉండగా ఈడు ఇప్పుడే సాపు చుట్టేశాడు. ఇదంతా అయిపోయిందండి. ఏమండి, ఊపిరి తక్కువ ఊరికి ఎక్కువైతే ఏమైంది, దారిలో పడి సత్తారు. నీ ఓపిక అంతా చూసుకో, అంతకని ఎక్కువ ఆవేశపడకూడదు. స్తోత్రం చెప్పండి. నీకు అర్థమైంది అంతా బైబిల్లో, నీకు తెలిసింది ఎంత, నీ గొడవ ఎంత, ఏం మాట్లాడుతావు నీవు? వాక్యాన్ని ఓపిక చూడండి. దేవుని వాక్యం చేతకి అక్కడ చెప్తా ఉంది. కొట్టివేయబడింది అంటాడు మాట్లాడితే. వాక్యపు లోతులు తెలియని పిల్లకైతనం, అర్భక చేష్టలు. అలాంటి వాడు నా ఇంటికి వచ్చి కొట్టివేయబడిందని మాట్లాడుతుంటే నేను సవాలుగా పడితే ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నా. ఒక పీక్ మూమెంట్ లోకి వచ్చాను. రాయ్, అసలు నీకు చూడగల నేత్రాలు ఉంటాయి, తెరవబడిన ఆత్మనేత్రం నీకుంటే పాత నిబంధనలో ప్రతి పేజీలో నువ్వు యేసును చూడగలవు అన్నాను. అనేపాటికి ఆడంతే రేంజ్లో ఏంటి ఏంటి ప్రతి పేజీలో యేసును చూపించగలవా నీవు అన్నాడు. ఎస్ చూపించగలను అన్నాను. ఆడంతే రేంజ్లో ఏంటి సంఖ్యాకాండలో కూడా చూపెడతావా అన్నాడు. అన్ని పేర్లేగా, నేను కూడా సెంటిమీటర్ తక్కువ సంఖ్యాకాండలో కూడా చూపిస్తా అన్నా. నా రేంజ్ చూసి అమ్మో వీడు చూపించేట్టే ఉన్నాడని వెళ్ళిపోయాడు. ఆడు వెళ్ళిపోయాక జ్వరం వచ్చింది నాకు. ప్రభా అని బాగానే పంపించావు కానీ సంఖ్యాకాండంలో ప్రతి పేజీలో ఏడ చూపెట్టేది యేసు ప్రభు. నేను ఇవన్నీ ఆ దిక్కలు వీళ్ళతో నీ పేర్లు ఉన్నాయి ప్రభా, ఇందులో ఏం చూపెడతాం యేసు ప్రభుని అని మీరు నమ్ముతారా? నిరవధికంగా ఉపవాసాలు స్టార్ట్ చేశాను. సిగ్గైపోయింది, భయం వేసింది. నిజమే ప్రభువా, నేను ఒక దైవజనుడు అయి ఉండి పాత నిబంధన పరిశుద్ధ గ్రంథములో ప్రతి పేజీలో యేసును చూపెట్టలేకపోతే నిజంగా నాకు సిగ్గు ప్రభువా. ఈ సంఖ్యాకాండంలో ఎన్ని పేర్లున్నా ప్రతి అధ్యాయంలోంచి ప్రజలు క్రీస్తును చూపించగలన ఒక్క సందేశం నాకు కావాలి ఇప్పుడని ఉపవాసాల నుండి ప్రార్థన చేస్తే ఆ సంఖ్యాకాండంలో ఆ ఒక్క 36 అధ్యాయాలలో యేసయ్య నాకు 52 ప్రసంగాలు ఇచ్చాడు. సంఖ్యాకాండం మీద కోటాలు ఎట్టేసి సంపూర్ణంగా ప్రసంగించి దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. అలా అనేక మంది లక్షలాది జీవితాలను ప్రభావితం చేసిన, వారికంటే ముందు నా జీవితాన్ని ప్రభావితం చేసిన కోట్ల రూపాయల మూట ఈ వచనం. ఏంటది? ఇశ్రాయేలీయులలో పురుషులు గాని స్త్రీ గాని మనుషులు చేయి పాపములో ఏదైనా చేసి అపరాధి అయితే జాగ్రత్త అంటాడు. బిడ్డలారా ఆలోచించండి. ఇశ్రాయేలులో పురుషులు గాని స్త్రీ గాని మనుషులు చేసే పాపాలు ఏదైనా చేస్తే, కాబట్టి ఎవడో నేను అడుగుతున్నాను, ఇశ్రాయేలీయులు స్త్రీ పురుషులు మనుషులు కాదా? చూడమాక అలా చెప్పు, మనుషులు కాదా? మరి మనుషులే అయితే
మనుషులు పట్టుకొని మనుషులు చేసే పాపాలు ఏమైనా చేస్తే జాగ్రత్త అంటాడు ఏంటంటే, వాళ్ళు మనుషులేగా. పాయింట్ అర్థం అవుతుందా నీకు? ప్రభు అంటాడు, మీరు మనుషులే అయినా మనుషుల వలె ప్రవర్తించకూడదు, వారికి మించిన ఒక ప్రవర్తన మీ దగ్గర ఉండాలి అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. మనము రక్త మాంసంలో బతుకుతున్న శరీరంలో ఉన్న మనుషులమే అయినా సర్వసాధారణ మనుషుల వలె మనం ప్రవర్తించకూడదు. ఇశ్రాయేలులో ఎవడును స్త్రీ గాని పురుషులు గాని మనుషులు చేసినట్టుగా చేస్తే కుదరదు. మనుషులమే అయినా ఒక దేవదూతల స్థానంలో, మనుషులమే అయినా సాక్షాత్తు క్రీస్తుని పోలి ఈ లోకములో మనం బ్రతకవలసిన వారమై ఉన్నాం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి ప్రభువుకి ఒకసారి. చెబుతున్నారా మీరంతా? దీని పేరే మన ప్రధానత్వము. చెప్పండి ఒకసారి, మాట్లాడరే మీరు. మనము అందరిలాగా చేయొచ్చా? మనము స్త్రీ పురుషులమే, శరీరంతో భూమి మీద రక్త మాంసాల బతుకుతున్నాం అయినా సగటు మనుష్యుల వలె మనము ప్రవర్తించకూడదు. సాధారణ వ్యక్తుల వలె మనం ప్రవర్తించకూడదు. ఇతర మనుషుల వలె భావోద్వేగాలు మనకు ఉండకూడదు. ఇతర మనుషుల వలె భావోద్రేకాలు మనకు ఉండకూడదు. ఇతర మనుషుల వలె తుచ్చమైన ఆశలకు అభిలాషలకు లొంగిపోకూడదు. ఒక ప్రత్యేకమైన ప్రధానత్వం. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఈ రోజున ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తానండి. సైన్యంలో ఓ కీలకమైన యుద్ధ రంగంలో ఓ సైనికుడు యుద్ధంలో పాలు పొందుతూనే డ్యూటీ చేస్తానండి. తనకు బాగా సన్నిహితమైన వారు మరణించారు అని కబురు ఉంది అతనికి. ఎలాగోలాగా గుండె పగిలి గుండె చెరువై కన్నీటి సంద్రం బయలుదేరింది. అప్పుడు ఏం చేయాలి వాడు? ఏడ్చుకుంటూ మూల కూర్చుని కుదురుద్దా? ఆ మూమెంట్లో కూడా తుపాకీ ఆయిల్ పూసుకొని జాగ్రత్తగా బుధాన్ని వేసుకొని రోడ్డు ఎక్కాలి. గుండెల్లో గాయం తొలిచేస్తూ ఉంటే, శరీరములో వ్యాకులత నిండిపోతూ ఉంటే, కళ్ళ నిండా నీళ్లు ఆవరించి ఉన్నప్పటికీ టార్గెట్ని ఖచ్చితంగా అతను చేయగలగాలి. సైనికుడు ఇతర మనుషుల వలె భావోద్రేకాలకి లోను కాకూడదు, కంట్రోల్గా ఉండాలి. ఉదాహరణకి పాకిస్తాన్ వాళ్ళు వాఘా సరిహద్దులో చేసే కవ్వింపు చర్యలకి నాకు దగ్గర అక్కడ ఉంటే చేత కూడా అతను పట్టుకుని అలా నేజాలు ఎత్తారు వాళ్ళు. ఇది గేట్ అండి. అవతల పాకిస్తాన్లో అవతల మనం వాఘా సరిహద్దు, పంజాబ్ ఆ బోర్డర్లో వాళ్ళు ఎప్పుడూ కవ్వింపు చర్యలు, పిచ్చి వేషాలన్నీ, వెకిలి పనులన్నీ చేస్తూ ఉంటారు. మన వాళ్ళకి నిజంగా వాళ్ళు చూపించే వెక్కిరింతలకి, వెధవేషాలకి, వాళ్ళు చూపించే ఆ వేషాలకి లాగి పెట్టి కొడదాం ఒకనంత బీపీ వచ్చేస్తుంది. కానీ యువతల హోంశాఖ కంట్రోల్, ఆడు చేసేసారా దమ్ము లేదా, మగవాడే కదా, చేత రారా అంటే అవతల నుంచొని యువతలు కంట్రోల్ కంట్రోల్. ఆడు బీపీ వచ్చేస్తుంటే కూడా హల్లెలూయా. అది క్రైస్తవ జీవితం అండి. స్తోత్రం చెప్పండి. రెచ్చగొట్టే పనులు ఎదుటోడు చేసినా, కృంగదీసే చర్యలు మన కుటుంబంలో జరిగిన స్థితప్రజ్ఞులమై నిలిచి ఉండాలి. దట్స్ వాట్ ద క్రిస్టియన్ లైఫ్ ఈజ్. ఆమేన్. మనం ఇతర మనుషుల వలె ప్రవర్తించడానికి లేదు నాయన. జన్మనా జాయితే శూద్ర కర్మనా జాయితే విధి అన్నాడు. జన్మంతో ప్రతివాడు శూద్రుడు బాబు, తప్పు వ్యవహారం కుదరదు. నలుగురితో నారాయణ కులంతో గోవింద్ అంటూ కూడా జెండా వేసుకుని వెళ్ళిపోతే మనకు వర్కౌట్ అవ్వదు, అది కుదురుతుంది, మనకు అవ్వదు. ఎక్కడున్నా యేసుకు సాక్షిగా. ఆమేన్. 100 బంతి పూల మధ్యలో ఓ గులాబీ పువ్వును ఒక డబ్బాలో మూట గట్టి రాత్రంతా గదిలో బంధించి తెల్లవారు తీస్తే ఈ గులాబీ పువ్వు తెల్లారికి బంతి పువ్వు అయిపోద్దా? అవ్వదు, అది గులాబీ పువ్వునే ఉంటుంది. ఎలాంటి వాడి మధ్యలో మనం పడేసినా మన ప్రత్యేకతలు ఉండాలంతే. జనాల్లోకి వెళ్ళిపోతే ఏమని చెప్పండి, ఏ రోటికాడ ఆ పాట పాడి, ఏ ఎండకి ఆ గొడుగు బట్టి, ఎక్కడ పాట అక్కడ పాడి, ఆదివారం దేవదూతల వలె తెల్లగా మెరిసిపోయి 6 రోజులు అడ్డగోళ్ళకి చెలరేకపోతే కావద్దు మనకి. ఒక ప్రతిష్ఠించబడ్డ జీవితం, ఓ ప్రధానత్వమును కలిగిన జీవితం, ఓ విశేషమైన ఆధ్యాత్మిక నిష్ట. దాని పేరు మనకే లోకములో ప్రత్యేకింపబడిన ఓ ప్రధానత్వం ఉన్నది. అల్పత్వం కాదు మనదే, ప్రధానత్వం. స్తోత్రం చెప్పండి. మన భావాలు ఉన్నతంగా ఉండాలి, మన చర్యలు ఉన్నతంగా ఉండాలి, మన స్టేట్మెంట్స్ ఉన్నతంగా ఉండాలి, మన ప్రవర్తన ఉన్నతంగా ఉండాలి. ఇతరుల మనుషుల వల్ల భావోద్రేకాల్లో, భావవేషాల్లో పడిపోకూడదు. మనం ప్రత్యేకంగా ఉండాలి. మనం ఇశ్రాయేలులో స్త్రీ కానీ పురుషుడు కానీ
మనుషులు చేసే పాపాలు చేస్తే చేయి, కలర్దోర్ వీల్లేదు, ప్రధానతను నిలబెట్టుకోవాలి, ఓ ప్రత్యేకతను కాపాడుకోవాలి. దాని పేరే నూతన నిబంధనలో వేరుబాటు జీవితం అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, చెప్పాలి గట్టిగా. అపోస్తుల కార్యాలు 2:40 వాక్యంలో ప్రభువు ఏం చెప్పాడు? మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. రక్షణ పొందావా? 1972 పొందావు. నువ్వు పొందింది బాప్తిస్మం, రక్షణ కాదు. స్తోత్రం అని గట్టిగా. అర్థం కాలేదా? చేతుల స్తోత్రం చెప్పి చెప్తాను. బాప్తిస్మము ద్వారా ఒకడు రక్షణలో ఒక పెద్ద ముందడుగు వేస్తున్నాడు. బాప్తిస్మము ద్వారా ఒకడు రక్షణలో ఒక పెద్ద ముందడుగు వేస్తున్నాడు. బాప్తిస్మమే రక్షణ కాదు. ఆమెను చెప్పండి గట్టిగాను, చెప్పాలి. హల్లెలూయా. రక్షణకు 7 మెట్లు ఉన్నాయి, అందులో ఒకటి బాప్తిసం. అందుకని బాప్తిసమే టాప్ రేంజ్ అన్నట్టుగా ఫీల్ అవ్వద్దు. తప్ప చెప్తాను, కడుపులో పెట్టుకో. 1, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచము. అపోస్తలులు 16:31, అప్పుడు రక్షించబడతాం. 2, రోమా 10:8 వచ్చారు. యేసు ప్రభువు దేవుడను హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే రక్షించబడతాం. 3, రోమా 10:13, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేస్తే రక్షణ. 4, 2 కొరింథీ 7:10, దైవ చిత్తానుసారమైన దుఃఖమును కలిగి పశ్చాత్తాపము మారు మనసు పొందితే రక్షణ. స్తోత్రం చెప్పండి గట్టిగాను. 5, మార్కు 16:16, నమ్మి బాప్తిసం. అది 5 పెట్టు, నమ్మి బాప్తిసం అంతే రక్షణ. 6, అపోస్తలులు 40, మూర్ఖులకు తరం వారికి వేరైతేనే రక్షణ, వేరుబాటు జీవితం ఉంటేనే. 7, మార్కు 13:13, అంతము వరకు సహిస్తేనే రక్షణ. చప్పకూడదు గట్టిగా. నువ్వు ఏమీ లేకుండా ఒక బాప్తిసం పొందేసి ఏమండి రక్షణ పొంది తిని నిరీక్షణ పొంది తిని ఇక్కడేమంటావు? రాకడ వస్తుంది, అసలు వెళ్ళిపోతాడు, నువ్వు ఈ కోట పెట్టుకుంటావు, రక్షణ కోటం, రాకడ కోటం. ఇది వెళ్ళిపోయాక ప్రోగ్రాం క్లిక్ అవుదో రక్షణ. అందుకనే పౌలు అపోస్తలుడు 1 కొరింథీ 1:18 ఏమన్నాడు? సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, చెప్పాలి గట్టిగా అందరూ, రక్షింపబడిన మనకు అన్నాడా? పట్టుకోవాలి పాయింట్. రక్షింపబడిన మనకు అన్నాడా? లేదు, రక్షింపబడుచున్న మనకు. తనను కూడా కలుపుకొని మనం ఇంకా రక్షింపబడుతూ ఉన్నామన్నాడు. అప్పుడే పొందేశానని ఫీల్ అయిపోతే ఎలాగవుద్ది?